శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, అనంత సృష్టిలో బుద్ధిజీవి అయినటువంటి మనిషి ఎందుకు భయాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని, ఆందోళనలను విశాల విపరీత భావనలతో గ్రహిస్తున్నాడు? అదే అనంతముగా కనపడే సృష్టిని, పంచభూతాలను విశాల దృష్టి భావనలతో ఎందుకు గమనించటం లేదు? దీనికి కారణం మనోవికారమా, దేహ మమకారమా? ఎందుకు మనిషి స్థిమితముగా కుదురుగా ఉండలేకపోతున్నాడు? అనంత ఆకాశతత్వ ఆత్మశక్తిలో సృష్టి యొక్క ప్రకృతి వైపరీత్యాలను ఎలా చూడాలి, ఎలా స్వీకరించాలి? వీటిని వివరించగలరు. ఆత్మజ్ఞాన చదువులో భాగంగా అర్థమవటం కొరకు మననముగా వీటిని వివరించగలరు. అంటే మనిషి అసలు ఎందుకు కుదురుగా ఉండలేకపోతున్నాడు? ఎందుకు నెగిటివ్ అంటే దుఃఖాలు, భయాలు, కష్టాలు, బాధలు, ఆశలు, అత్యాశలు, ఆందోళనలు వీటినన్నింటినీ ఎందుకు అంత విపరీతంగా భావాన్ని గ్రహిస్తున్నాడు, ఎందుకు తీసుకుంటున్నాడు? అసలు ఈ అనంత సృష్టిని, విశాల సృష్టిని, ఈ పంచభూతాలను వీటన్నింటినీ విశాల దృష్టితో, విశాల భావనలతో ఎందుకు గ్రహించి జీవించలేకపోతున్నాడు? దీనికి కారణం మనిషి యొక్క మనోవికారమా, లేక దేహము నేనన్న భావనతో ఉన్న మమకారమా? అలాగే సృష్టిలో ప్రకృతి వైపరీత్యాలను ఎలా చూడాలి? ఇదంతా అనంత ఆత్మశక్తి అయితే ఆత్మశక్తిలో, ఆత్మశక్తితో ఏర్పబడిన సృష్టిలో జరిగేటువంటి ప్రకృతి వైపరీత్యాలను ఎలా చూడాలి, మనం ఎలా స్వీకరించాలి, ఎలా భావించుకోవాలి? ఇదంతా కొంచెం ఆత్మజ్ఞాన చదువులో భాగంగా దీని గురించి వివరించగలరు. ఇదండి ప్రశ్న. మనిషి అసలు ఎందుకు ఇలా ఉన్నాడు? ఇది ఫస్ట్ పాయింట్. మనిషి ఇలా ఎందుకున్నాడు, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఇలా అన్నప్పుడు ఎందుకు దుఃఖభావాలను తీసుకుంటున్నాం, నెగిటివిటీని తీసుకుంటున్నాం, కష్టాలను తీసుకుంటున్నాం, ఆశలు, అత్యాశలు, దురాశలకు లోనవుతున్నాం? ఏదైనా దుఃఖభావాలకు ఎందుకు లోనవుతున్నాడు మనిషి? ఎందుకు అన్ని నెగిటివిటీనే ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నాం, ఎక్కువ ఎందుకు అనుభవిస్తున్నాం? దీనికి కారణం ఏంటి? మనోవికారమా, దేహ మమకారమా అని. అసలు మనిషి అన్నప్పుడు ప్రాథమికంగా శరీర భావనలో మనిషి ఎప్పుడూ కూడా ప్రయత్నశీలుడు. అంతే. శరీరము అన్నప్పుడు మనిషి తనకు తాను ప్రయత్నించుకొని తనను తాను రక్షించుకుంటూ తనకు అవసరమైనవన్నీ సమాజంలో నుంచి ప్రయత్నించి సాధించి పొందుతూ బతకాలి. అవసరమైనవి ఎన్నో అనంతంగా కనబడుతూ ఉంటాయి. లిమిట్ లేదు దానికి, అవసరతకి లిమిట్ లేదు. అంటే ఎంతవరకు ఇది అవసరం. ఇప్పుడు భోంచేస్తుంటే కడుపు నిండిపోతుంది, అది కడుపుకి. కడుపు నిండిపోయినప్పుడు ఇక చాలు అనిపిస్తుంది. కానీ ఎంతకాలం బ్రతుకుంటామో తెలీదు, ఎంతకాలం ఈ ఆహారం అవసరం అవుతుందో తెలీదు, మున్ముందుగా మనకు ఎంత కావాలో తెలియదు, మన వాళ్ళకి ఎంత కావాలో తెలియదు, అంటే మన కుటుంబ సభ్యులకు ఎంత కావాలో తెలియదు. ప్రస్తుతానికి ఈ పూటకి కడుపు నిండింది కాబట్టి నేను బ్రతికి ఉంటాను కనుక, ఇంకా నాకు అవసరం అవుతుంది కనుక, ప్రస్తుతానికి మాత్రమే కడుపు నిండింది కనుక, మళ్ళీ నన్ను నేను బ్రతికించుకోవడానికి నాకు ఎన్నో కావాలి కనుక మనిషి అలా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎందుకని? ప్రయత్నపూర్వకమైనటువంటి శరీరము మనిషికి ఇవ్వబడింది. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఇది. శరీరపరముగా ఇది ఎలాగే ఉంటుంది, ఎన్ని మాట్లాడుకున్నా. ఇప్పుడు ఆ ప్రయత్నములో అవసరాలు తీరిన వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు ప్రయత్నించుకున్నంత దొరికి లేదా అంతకంటే అధికంగా దొరికిన వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే ఏదైనా సరే, అది ఆహారం కావచ్చు, దృశ్యాలకు సంబంధించింది కావచ్చు, శబ్దాలకు సంబంధించింది కావచ్చు, లేదా రుచులకు సంబంధించింది కావచ్చు, వాసనలకు సంబంధించింది కావచ్చు, స్పర్శలకు సంబంధించింది కావచ్చు,
మానసికమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, స్నేహపూర్వకమైన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఏదైనా మొత్తంగా మనిషికి కావలసినటువంటి అన్ని బంధాలు, అనుబంధాలు, సుఖాలు, హాయిలు, ఆనందాలు, అవసరాలు, ఆహారాలు అన్ని సమస్తం మనిషికి ఏం అవసరం అవన్నీ భావపరంగా కానీ, శరీరపరంగా, పదార్థపరంగా కానీ, ధనపరంగా కానీ, ఏ పరంగానైనా మనిషికి కావలసిన వాటి కోసం మనిషి నిరంతరం ప్రయత్నించుకుంటూ ఉంటాడు. శరీరం అంతే, అలాగే ఉంది శరీరం. శరీర నిర్మాణం అలా ఉంది. దానిని బట్టి ఆ శరీర నిర్మాణంలో ఉన్న విధానాన్ని బట్టి, ఆ ప్రయత్నతను బట్టి, ప్రయత్నించుకున్న దానికి అంటే తాను కోరుకున్నంత దొరికితే అవి ఏవైనా కావచ్చు, డబ్బు కావచ్చు, స్నేహాలు కావచ్చు, అభిమానాలు కావచ్చు, ప్రేమలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, ప్రయత్నించినంత దొరికినప్పుడు మనిషి ఆనందంగా సంతోషంగా ఉంటాడు. ప్రయత్నించిన దానికంటే ఎక్కువ దొరికినప్పుడు అంటే తను అనుకున్న దానికంటే ఎక్కువ దొరికినప్పుడు కొంచెం విశ్రాంతిగా కూడా ఉంటాడు. ఎందుకంటే అధికంగా లభించింది కనుక ఆ అధికత ప్లేసులో ప్రయత్నాన్ని కొంచెం తగ్గిస్తాడు. మొత్తం ఏం మాండవు, కొంచెం తగ్గించుకోవచ్చు, ఎందుకంటే అధికంగా ఉంది. అయినా ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంటుంది. ప్రయత్నంలో తక్కువ దొరికినప్పుడు దుఃఖానికి లోనవుతాడు, అసంతృప్తికి లోనవుతాడు. ప్రయత్నాన్ని పెంచుకుంటాడు, సాధించే ప్రయత్నాన్ని పెంచుకుంటాడు. అసలు దొరకనప్పుడు, తక్కువ దొరికినప్పుడు, అసలు దొరకనప్పుడు నిరాశకు, నిస్పృహకు, భయానికి, బాధకి, దుఃఖానికి లోనవుతాడు. ఇక నెగిటివ్ గుణాలతో తప్పులు, చెడులు చేయటం మొదలు పెడతాడు. ఎప్పుడు తను అనుకున్న దానికంటే తక్కువ పొందినప్పుడు లేదా అసలు పొందనప్పుడు. తను ప్రయత్నించినంత ఫలితాన్ని పొందుతున్నప్పుడు సహజంగా మనిషి తప్పులు చేయడు. ఎందుకంటే సరిపోయినంత అన్నీ దొరుకుతున్నాయి. ధనం దొరుకుతుంది, ప్రేమలు దొరుకుతున్నాయి, అభిమానాలు దొరుకుతున్నాయి. అన్నీ మనిషికి, ఒక మనిషికి ఏం అవసరమో శరీరపరంగా, మనోపరంగా, మొత్తంగా మనిషికి ఏం అవసరమో అవన్నీ దొరుకుతున్నాయి అనుకోండి. తను కోరుకున్నంత తృప్తిగా, హాయిగా జీవిస్తాడు. మ్యాక్సిమం తప్పులు చేయడు, ఎందుకంటే అన్నీ దొరుకుతున్నాయి ప్రయత్నంతో. ధర్మ ప్రయత్నంతో అన్నీ దొరుకుతున్నప్పుడు అధర్మంగా తప్పులు చేయాల్సిన అవసరమే ఉంది. అనుకున్న దానికంటే ఎక్కువ దొరుకుతున్నాయి అనుకోండి, తను కోరుకున్న దానికంటే అధికంగా లభించేసినాయి అనుకోండి, అసలు తప్పులు చేయడు. ఇక్కడ తప్పు అనేది తాను కోరుకున్నంత లభిస్తుందా లేదా, కోరుకున్నవన్నీ లభిస్తున్నాయా లేదా, ఒకటి కాదు. ఇక్కడ మనిషికి చాలా కావాలి. ధనం ఉంటే అంత అయిపోద్ది అనుకోబాకండి. ధనం ఉంటే ఆహారం తింటాం, బట్టలు కట్టుకుంటాం, వస్తువులు కొనుక్కుంటాం, ఇళ్ళు కట్టుకుంటాం, పేర్చుకుంటాం, అన్నీ పేర్చుకుంటాం. కానీ మానవ సంబంధ బాంధవ్యాల మధ్య ప్రేమలు, అభిమానాలు, మమకారాలు ఇవన్నీ లేకుండా మనిషి అసలు బతకడమే కుదరదు. అన్నీ కావాలి, మనసుకి కావాలి, బంధాలు బాంధవ్యాలకి కావాలి, ఓ తృప్తి కావాలి, ఒక సంతోషం కావాలి, శరీర సంబంధిత పంచేంద్రియ సుఖాలు కావాలి, మనో సంబంధిత అన్నీ కావాలి, శరీర సంబంధిత ఆహార పదార్థాలు ఇవన్నీ కావాలి, ధనం కావాలి, గౌరవం కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి. ప్రపంచంలో మనిషి బతకడానికి తగినటువంటివి ఏమి ఉన్నాయో అవన్నీ మనిషి ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాడు. ముందు అది తెలుసుకోవాలి. ఇది ఒక వాస్తవిక సత్యం. వీళ్ళు ఎలా ఎందుకున్నారు, వాళ్ళు ఎలా ఎందుకున్నారని మనం అంటున్నాము అంటే అర్థం ఏంటంటే అవన్నీ మనకు దొరికినవి అని. నీతులు సహజంగా ఎవరు చెబుతూ ఉంటారు అంటే బ్రతకటానికి ఇబ్బంది లేని వాళ్ళు నీతులు చెబుతూ ఉంటారు. అంటే మంచి మాటలు, నీతులు అంటే ఒట్టి నీతులని కాదు, మంచి మాటలో, బోధలో, జ్ఞానపరమైన విషయాలు ఇవన్నీ ఎవరు చెబుతారంటే వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తప్పులు చేయవలసిన అవసరం వాళ్ళకి ఎక్కువ లేదు. అలానే ఇది సహజంగా మాట్లాడుతున్నాను. దురాశలు, అత్యాశలు, దుర్మార్గాలు ఆ కేడర్ ఉంటారు. ఎప్పుడో ఒక 10% అతి దుర్మార్గులు కూడా ఉంటారు. ఇక్కడ వరకు తప్పులు చేయవలసిన అవసరం లేదు. సహజంగా మనం మాట్లాడుకుంటే ఒక సహజంలోనే మాట్లాడదాం మనం ఎప్పుడు. ఎందుకనంటే కోరుకున్న దానికంటే ఎక్కువ దొరుకుతున్నప్పుడు ఇంకా ఆనందం పెరిగిందిగా, ఇంకా విశ్రాంతిగా ఉండొచ్చుగా. ఇప్పుడు నేను కష్టపడేది కొంచెం తగ్గించుకోవచ్చుగా, ఎందుకంటే అంతకంటే అధికంగా దొరుకుతుందిగా.
ఆ దొరుకుతున్నది అన్నది ఒకటి కాదు, ధనం కాదు, అన్నీ దొరకాలి. మనసుకి ఏం కావాలో అవి కావాలి, బంధాలు బాంధవ్యాలకి ఏం కావాలో అవి కావాలి, శరీరానికి ఏం కావాలో అవి కావాలి, మొత్తం ఇంద్రియాలకి ఏం కావాలో అవి కావాలి, అన్నీ కావాలి. ఒకదాంతో అవుతుంది. ధనం దొరికి కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయనుకోండి, అబే కుదరదు, సుఖం ఉండదు. కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ బాగానే ఉన్నట్టుగా కనపడుతూ బతకడానికి అవసరమైన ధనమే లేదనుకోండి, ఇంకా కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏం బాగుంటాయి? అందరూ ఆకలితో అల్లాడుతుంటే, కట్టుకోవటానికే ఉండటానికే బాధలు పడుతుంటే. అలా అన్నీ ఉన్నాయి. సమాజంలో గౌరవం కావాలి, కొంచెం మనుషుల మధ్య జీవించేటప్పుడు ఆ నలుగురిలో గౌరవాలు కావాలి, ఆ నలుగురితో కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళు మనతో కలిసిమెలిసి ఉండాలి, ప్రేమాభిమానాలు ఉండాలి. ఇలా మనిషికి అనేకము కావాలి. మనిషి జీవించాలంటే ఒట్టి ఆహారమే కాదు, అనేకము కావాలి. ఈ అనేకము కోసం నిరంతరం ప్రయత్నించడమే శరీర లక్షణం. ప్రయత్నించి సాధించుకోవాలి అన్నీ. నువ్వు ఎలా అంటే, నువ్వెంత ప్రయత్నం చేసావో నీకు అంతే దొరుకుద్ది. సింపుల్. ఏదైనంతే, ధనమైనంతే, విషయాలైనంతే. నువ్వు ప్రేమిస్తే నీకు ప్రేమ వస్తుంది, నువ్వు అభిమానిస్తే నీకు అభిమానం వస్తుంది, నువ్వు కష్టపడితే నీకు ధనం వస్తుంది. అలా నువ్వు ఎంత శ్రమ పడతావు, ఎంత కష్టపడతావు, ఎంత ప్రేమిస్తావు, ఎంత నువ్వు ఇతరులకు ఏమిస్తావు, దాన్ని బట్టి నువ్వు పొందేది ఉంటుంది. ఇదంతా ప్రయత్న శరీరం. శరీరం అంటేనే కర్మయోగము. శరీరం నిరంతరం గుండు కొట్టుకుంటూ ఉంటుంది. మీరు చూసుకోండి, మనం బతుకున్నంతకాలం గుండు కొట్టుకుంటూనే ఉంటుంది. అంటే అది కర్మ చేస్తూనే ఉంది. నిరంతరం రక్త ప్రసరణ సాగుతూనే ఉంటుంది. మొత్తం రక్తం ప్రసరిస్తూనే ఉంటుంది. శరీరం అంతా తిరుగుతూనే ఉంటుంది. మనం బ్రతికున్నంతకాలం ఆ చర్య జరుగుతూనే ఉంటుంది. నిరంతరం వాయు ప్రసారం లోపల జరుగుతూనే ఉంటుంది. ప్రాణశక్తి సంచారం శరీరం అంతా జరుగుతూనే ఉంటుంది. అంటే శరీరం మొత్తం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. పని చేయకపోవడం శరీరం అనేది ఉండదు. ఏ అవయవం ముఖ్యమైనది పనిచేయడం ఆగిపోయినా మనం చనిపోయాము అంటారు. కాబట్టి బ్రతికున్నంతకాలం 100 ఏళ్ళు, 90 ఏళ్ళు, 80 ఏళ్ళు నిరంతరాయంగా కదులుతూ చలన ప్రక్రియలో ఉండే శరీరం ఇది. కర్మ శరీరము, అదే కర్మయోగము. ఈ శరీరం కర్మలు చేయాల్సిందే. కర్మలతోనే అది కదులుతూ పనిచేస్తూ, అవయవాలు పనిచేస్తూ అది బ్రతికుంటుంది. బ్రతికున్నంతకాలం మళ్ళీ దాని అవసరాలకి కర్మలు చేయాల్సిందే. కాబట్టి మనిషి ఎందుకు ఇలా ఉన్నాడు అని మనం బుర్రలు పాటు చేసుకోక్కర్లా. ఎందుకు మనిషి అన్ని గ్రహించలేకపోతున్నాడని మనం బుర్రలు పాటు చేసుకోక్కర్లా. అసలు ఇది మనకు అవసర విషయం కాదు, అనవసర విషయం. ఎదుట వ్యక్తుల గురించి మనకు అనవసర విషయం. మనం ఎలా ఉన్నాము అనేది అవసర విషయం. ఆధ్యాత్మికత ఎప్పుడు వ్యక్తిగతం. అనేక సార్లు చెప్పాను. ఈ సృష్టిలో జీవులు ఏర్పడినవి దేని చేత? సృష్టి శక్తి చేత. ఎందుకు ఏర్పడినవో మనకు తెలీదు. మనకు తెలిసింది మనం వచ్చాం అంతే. మనం ఎందుకు వచ్చామో కూడా మనకు తెలీదు. మనం ఎందుకు మరణిస్తామో కూడా మనకు తెలీదు. మధ్యలో మన ఈ జీవితం ఎలా ఎందుకు సాగుతుందో కూడా మనకు తెలీదు. కానీ మనం ఉన్నామని మనకు తెలుసు. మన శరీరానికి అవసరాలు ఉన్నాయని తెలుసు, మన మనసుకు అవసరాలు ఉన్నాయని తెలుసు, మనలో ఈ గుణాలు, స్వభావాలు, బుద్ధులు ఏర్పడుతున్నాయని తెలుసు, మన సుఖదుఖాలు తెలుసు, మనకు కావలసినవి తెలుసు, మనకు అక్కర్లేనివి తెలుసు, మనం ఎలా ఉండాలో తెలుసు, మనం ఎలా ఉండకూడదో తెలుసు. మన గురించి మనకు మొత్తం తెలుసు. ఎంత అంటే ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు మరణిస్తామో తెలియదు, మన మూల కారణం ఏంటో మనకు తెలియదు. కానీ మనం ప్రస్తుతం ఉన్నామన్న అనుభవం మనకుంది. ఉన్నామని తెలుసు, అది శరీరంగా ఉన్నామని తెలుసు, ఈ శరీరాన్ని నడిపే మనసుగా ఉన్నామని తెలుసు, శరీర మనస్సుల కలయికతో జీవిస్తున్నామని తెలుసు. ఈ జీవితంలో ఏమేం కావాలో తెలుసు. ఆ మొత్తం మన లోపల మనకు తెలుసు. ఇప్పుడు ఇతరులు ఎవరు మనకు తెలియదు కదా. వాళ్ళు అలా ఎందుకున్నారు, ఇలా ఎందుకున్నారు అని అసలు మనం అనేటువంటి అవసరత మనకు లేదు. ముందు మీరు ఆధ్యాత్మికతలో ఇది గుర్తించలేకపోతే మీరు ఆధ్యాత్మికతని కోల్పోతారు. ఆధ్యాత్మికతలో పక్కవాడు లేడు. పక్కవాడు లేడు అంటే ఎందుకు లేడు? వాడి అంతరంగం నీకు తెలియదు, వాడు ఎందుకు వచ్చాడో నీకు తెలియదు, వాడు ఎందుకు వెళ్తున్నాడో నీకు తెలియదు, వాడి కర్మలేంటో నీకు తెలియదు, వాడి బాధలేంటో నీకు తెలియదు, వాడి సంతోషాలు ఏంటో నీకు తెలియదు, వాడికి సంబంధించిన ఏది నీకు తెలియదు. కానీ మనకు సంబంధించిన సమస్తం మనకు తెలుసు. జస్ట్ ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్తున్నాము అనేటువంటి కార్యకారణ సంబంధాన్ని తీసేస్తే, మన మూలతత్వం ఏంటి అనే సంబంధాన్ని ప్రస్తుతం వదిలేస్తే, ఆ మూలతత్వం కూడా తెలుసుకుంటే మనకు తెలుసు. అనంత ఆత్మశక్తిని ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా దాన్నే చెప్పుకుంటున్నాంగా.
కేవలం శరీరపరంగా మనుషులు అని అడిగారు కాబట్టి, మనుషులు ఇలా ఎందుకున్నారు అని అంటున్నారు కాబట్టి, మనుషుల వరకు మాట్లాడుకుంటున్నప్పుడు మనం వేరే మనుషుల గురించి ఆలోచిస్తే అసలు మనకు అర్థం కాదు వీళ్ళు ఎలా ఎందుకున్నారు అని. ఎందుకనంటే మీరు జంతువులను గమనించండి. క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. అంటే మాంసాహార జంతువులు, క్రూర జంతువులు. అసలు ఆ క్రూర జంతువులు అలా ఎందుకున్నాయి? ఒక పులిని అలా ఎందుకు తయారు చేసిన సృష్టి? ఒక సింహాన్ని అలా ఎందుకు తయారు చేసిన సృష్టి? క్రూర జంతువులన్నింటినీ, ఒక తోడేల్ని, ఒక నక్కని, ఈ క్రూర జంతువులన్నింటినీ ఎందుకు సృష్టి తయారు చేసింది? ఆ పావులను ఎందుకు తయారు చేసింది? మనకు అవన్నీ భయాన్ని కలిగిస్తున్నాయి కదా. అలాగే అద్భుతంగా ఉండేటువంటి పెద్ద పెద్ద ఏనుగులు, ఖడ్గమృగాలు అసలు ఒకటా రెండా? అసలు లెక్క పెట్టలేనన్ని జీవులు, 84 లక్షల రకాల జీవరాశులు భూమి మీద ఉన్నాయని చెప్పారు. అవి ఏర్పడే విధానములు కూడా చెప్పారు. అండజములు అంటే గుడ్డుల ద్వారా వచ్చేవి. అండం అంటే గుడ్డు. ఒక జంతువు గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డు నుంచి అది ఉత్పత్తి అవుద్ది, పిల్ల బయటకు వస్తుంది, అది బతుకుద్ది. మళ్ళీ అండజములు అంటే గుడ్డుల ద్వారా వచ్చాయి. ఇప్పుడు కోళ్ళు చూడండి, గుడ్డు పెడితే ఆ గుడ్డులోంచి మళ్ళీ కోళ్ళు వస్తాయి. అలా అనేక జీవరాశులు అండముల నుంచి వచ్చేవి. పిండజములు అంటే మనం మాతృగర్భంలో పిండ రూపంలో తయారయ్యి గర్భంలోనే బిడ్డగా తయారైపోయి బయటికి విసిరివేయబడతాం. మానవ జాతి అలా పిండజములు ఉన్నాయి. కొన్ని జంతువుల్లోనూ కొన్ని పిండజములు, అండజములు, పిండజములు. స్వేదజములు, స్వేదజములు అంటే చెమట, ఉక్కపోత. స్వేదం ఎప్పుడు వస్తుంది మనకి? ఉక్కపోత, ఓ చెమట. అటువంటి ఉక్కపోత వాతావరణం ఏర్పడినప్పుడు స్వేదజములు వస్తాయి. అలా స్వేదము అనేటువంటి దాంట్లో ఏర్పడి స్వేదజములు. అలాగే ఉద్భిజములు. స్వేదజములు అంటే ఇంకోటి కూడా అనుకోవచ్చు, నీటిలో తయారయ్యేవి కూడా అనుకోవచ్చు, లేదా మన ఈ ఉక్కపోత తనంలో పుట్టేటువంటి కొన్ని అలా కూడా అనుకోవచ్చు, లేదా నీటిలో పుట్టే జీవులు అనుకోవచ్చు. ఎందుకంటే సముద్ర గర్భాల్లో బోల్డు జీవులు బతుకుతాయి, నదుల్లో బోల్డు జీవులు పుట్టి బతుకుతూ ఉంటాయి, అవి నీళ్ళల్లోనే బతకగలుగుతాయి. అలా కూడా తీసుకోవచ్చు స్వేదజములు అన్నప్పుడు. మళ్ళీ ఆ స్వేదజముల్లో అండజములు, పిండజములు ఉంటాయి. అవి గుడ్లు పెడితే అడ్డి నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి స్వేదజములు అన్నప్పుడు చెమట ఈ ఉక్కపోతలో ఏర్పడతాయి. మీరు చూడండి, ఒక పిండిని కానీ, అంటే కొన్ని రకాల పిండులు ఇంట్లో మనం వస్తువులు పెట్టినప్పుడు, ఆ డబ్బాలో మూతేసి పెట్టేసినప్పుడు ఆ పిండి ఏ రంగులో ఉందో అలాంటి పురుగులే తయారవుతాయి. బియ్యంలో బియ్యపు రంగు పురుగులు తయారవుతాయి, పిండిలో పిండి రంగు పురుగులు తయారవుతాయి. ఆ పదార్థం ఏదైతే ఆ పదార్థం లాంటి రంగు పురుగులే అందులో తయారవుతూ ఉంటాయి. దాని నుంచి అక్కడే పుడతాయి. వాటికి ఆధారత ఏమీ లేదు, ఉక్కపోతతనం స్వేదజము. అలాగే మన స్వేదము నుంచి పుట్టే అనేకం ఉంటాయి. మన తలలో పేలు స్వేదజములే, మనుషుల తలలో పేలన్నీ స్వేదజములే. అలా స్వేదజములు ఉక్కపోత నుంచి, చెమట నుంచి పుట్టేవి. ఉద్భిజములు అంటే మొలకెత్తి పుట్టేవి, మొలకలు వస్తాయి. మొక్కలన్నీ అయ్యే మొలకలు వచ్చాయి, విత్తనముల నుంచి మొలకలు వస్తాయి. ఇలా ఇవి 84 లక్షల రకములు ఉన్నవి అని చెప్పారు. అసలు అవి అలా ఎందుకు ఉన్నవి అని ప్రశ్న వేసుకోండి మీరు, సృష్టి గురించి ఆలోచించి. అన్నప్పుడు ఈ మనం చెప్పుకుంటున్నటువంటి జంతువులు ఎన్ని రకములు ఉన్నాయో, మొక్కలు ఎన్ని రకములు ఉన్నాయో, అంటే మంచివి చెడ్డయ్యే. జంతువుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో, క్రూర జంతువులు, సాధు జంతువులు, మంచివి చెడ్డవే. అంటే మనం అనుకునే విభాగాలు భయాన్ని కలిగించేవి. అలా అన్నింటిలోనూ స్వేదజముల్లో, ఉద్భిజముల్లో, అండజముల్లో, పిండజముల్లో ఎన్ని రకాలైనటువంటి గుణ ప్రవృత్తులు, స్వభావములు, రూపములు కలిగినటువంటివి ఇతర జీవులు ఉన్నాయో, అన్ని గుణములు, స్వభావములు కలిగినటువంటి మనుషులు కూడా ఉంటారు. మనుషులందరూ ఒకే గుణ స్వభావములు కలిగి ఉండరు. మానవ శరీర నిర్మాణం మాత్రమే అలా ఉంటుంది. అందులో మనిషి యొక్క అన్ని విభాగములు అంటే గుణములు, బుద్ధి, అహంకారము, జ్ఞానము, ఇటువంటివన్నీ కూడా సమానంగా ఉండవు మనుషులకి. శరీరం అలా కనపడుతుంది మానవ జాతికి. ఇప్పుడు మొక్కలు కనపడుతున్నాయి, మొక్కలన్నీ ఒకలానే ఉంటాయి, కానీ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి. కొన్ని మామిడి మొక్కలు, కొన్ని జామ మొక్కలు, కొన్ని దానిమ్మ మొక్కలు,
ఆ కూరగాయల మొక్కలు ఎన్ని రకాలు ఉన్నాయి, పళ్ళ మొక్కలు ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఏ పళ్ళు ఏ కూరగాయలు కాకుండా పూల మొక్కలు ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు పువ్వులు పూయకుండా కాయలు కాయకుండా ఎటువంటివి లేకుండా విడి మొక్కలు ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ అన్ని స్వభావములు కలిగి ఎందుకున్నాయి సృష్టిలో. ఇది మనకి ఎప్పటికే అంతు చిక్కని రహస్యం. అనంత సృష్టి యొక్క రహస్యము మనకు అంతు చిక్కదు. అలాగే మనుషులలో కూడా అన్ని రకములు ఉంటారు. చూడటానికి మొక్కలన్నీ జాతి ఒకలా కనబడుతుంది, కానీ అవి వేరువేరు మొక్కలు. అలాగే మనుషులందరూ ఒక జాతిలా కనబడతారు, కానీ వేరువేరు. కాబట్టి ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఎప్పుడు తెలుసుకోండి, అది మీకు అర్థమవుతున్నదే మీ సత్యము. వీళ్ళందరూ ఇలా ఎందుకున్నారు అనేది సత్యము కాదు. వీళ్ళందరూ ఇలా ఎందుకున్నారు అనేది సత్యము కాదు. అయితే ఇక్కడ ఈ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి మనం కొంత సృష్టి నడకని గమనించవచ్చు, సృష్టి ఏర్పడిన విధానాన్ని గమనించవచ్చు. అంటే ఇది నిరూపణ లేని సత్యము. అంటే భావనాత్మకతతో, మనలో ఉన్న తార్కిక బుద్ధితో, మనలో ఉన్న సృజనాత్మక బుద్ధితో, మనలో ఉన్న విచక్షణ జ్ఞానంతో, జ్ఞానశక్తితో కొంచెం అర్థం చేసుకోవచ్చు. అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు పంచభూతములు. పంచభూతములలో భూమి ఘనత్వము, ద్రవము, ఘనత్వము, కొంత ద్రవత్వము కలిసి ఉంటుంది. తేజస్సులో వెలుగు ఉష్ణోగ్రత ఉంది కానీ ఘనత్వం ఉండదు. వాయువులో కొంత స్పర్శలాగా తగులుతుంది తప్ప భూమి నీటిలో ఉన్న ఘనత్వం ఉండదు. ఆకాశస్థితి ప్యూర్ కాన్షియస్నెస్, అది సంపూర్ణమైనటువంటి శక్తి స్వరూపము. ఈ లక్షణములన్నీ కలుస్తూ కలుస్తూ అధిక ఘనత్వములు, అధిక ద్రవత్వములు, అధిక తేజోతత్వములు, అధిక వాయుతత్వములు, అధిక ఆకాశతత్వములు కలయికలుగా అనేకం జరిగినాయి. ఇక్కడ అది మనకు తెలియదు అసలు. దాన్నే మనం గుణములుగా విభజించినప్పుడు తమో రజో సత్వగుణములు అని చెప్పారు మహాత్ములు. ఈ అధికమైనటువంటి భూతత్వం ఉందనుకోండి, వాళ్ళు ఘనమైనటువంటి అధిక ఘనత్వాన్ని కలిగి ఉన్నారు కనుక దేన్నైనా బాగా బలంగా పట్టుకొని అలాడుతూ ఉంటారు. అది జీవులైన జంతువులైనంతే, మనుషులైనంతే, వృక్షములైనంతే. భూతత్వం ఎక్కువ ఉన్నప్పుడు ఆ కఠినత్వము, ఆ ఘనత్వము దానిలో ఎక్కువ కనపడతా ఉంటుంది. అది జంతువుల్లో మనకు క్రూరత్వంగా కనపడవచ్చు, మనుషుల్లో కూడా అది మనకు క్రూరత్వంగా కనపడవచ్చు. ఆ కఠినత్వం అంటే అది గుణముగా వ్యక్తమైనప్పుడు. ద్రవత్వపు పాళ్ళు ఎక్కువ ఉందనుకోండి, దీని మీద కొంచెం తక్కువగా కనపడవచ్చు, కానీ అందులో కూడా ఆ క్రూరత్వ స్థాయిలు ఉండొచ్చు. కానీ అది ఘనత్వపు దానికంటే, అంటే భూతత్వము కంటే, ఘనత్వపు స్థాయి కంటే కొంచెం తక్కువగా కనపడవచ్చు. అక్కడి నుంచి తేజోతత్వానికి వచ్చేటప్పటికి ఆ స్థాయి తగ్గిపోయి ఆ తేజోతత్వము నుంచి, అంటే ఈ ఘనత్వ స్థాయి తగ్గిపోతుంది కనుక అక్కడి నుంచి క్రూరతత్వములు తగ్గుతూ కొంచెం అహంకార తత్వము కలిగినటువంటి విధములు ఉండొచ్చు. అంటే దాన్ని రజోగుణము అనొచ్చు. ఇది ఊహాత్మకంగా మాత్రమే చెబుతున్నాను. ఎందుకని ఘనత్వం తగ్గిపోయింది, కానీ ప్రకాశం ఉంది, ఉష్ణోగ్రత ఉంది, ఓ వేడి ఉంది, ఓ వేడి ఉంది. అంటే అహంకారం ఎక్కువ ఉండొచ్చు. ఈ ఘనత్వం ఉన్నది తమోగుణంగా ఎక్కువ ఉండొచ్చు. తమోగుణ లక్షణాలు ఎక్కువ కలిగి అది క్రూరత్వాన్ని కలిగి ఉండొచ్చు. విచక్షణ జ్ఞానం దానికి ఎక్కువ పనిచేయకపోవచ్చు. అటువంటివి జంతువులైనా, చెట్లైనా, మనుషులైనా వాటి లక్షణాలు అలాగే ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఉన్నవి అవే కాబట్టి. ద్రవత్వము కలిగినప్పుడు ఈ క్రూరత్వ స్థాయి తగ్గచ్చు, అధిక క్రూరత్వం లేకపోవచ్చు, కానీ ఎంతో కొంత క్రూరత్వ స్థాయితోనే సాగొచ్చు. ఎందుకంటే ద్రవత్వంలో ఘనత్వం ఉంది కనుక. ఈ ఘనత్వము తేజోతత్వానికి వచ్చేటప్పటికి మొత్తంగా పోయింది, ఏం లేదు అసలు. ఉష్ణోగ్రత తెలుస్తుంది, వేడి తెలుస్తుంది, వెలుగు తెలుస్తుంది. కాబట్టి అక్కడ క్రూరత్వము తగ్గచ్చు, కానీ నేననే అహంకారపూరితమైనటువంటి చర్యలు ఎక్కువ ఉండొచ్చు, అహం ఉండొచ్చు. ఎందుకంటే అది ప్రకాశం, వెలుగు, దాని లక్షణమే కనబడుతుంది. పైగా వేడి, వేడి అది ఉండొచ్చు. అంటే అది అధికముగా ఉన్న చోట,
అంటే అన్నీ ఉన్నాయి, అన్నింటిలోనూ 5 ఉన్నాయి. కానీ ఏది అధికముగా ఉన్నదో ఆ అధిక గుణమును వాళ్ళు కలిగి ఉంటారు, మిగిలిన గుణములు తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. అన్నింటికీ ఆధారం పంచభూతాలే, అన్నింటిలో పంచభూతాలు కలిసి ఉంటాయి. అక్కడి నుంచి వాయుతత్వం అధికముగా ఉంటే అది కనపడినట్టుగా ఉంటుంది, కానీ ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు సాత్విక ప్రవృత్తిగా మంచివాళ్లుగా ఉండొచ్చు, ఉన్నారని తెలుస్తుంది, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ సాత్విక ప్రవృత్తి కలిగి మంచివాళ్లుగా ఉండొచ్చు, అహంకారం కూడా తగ్గిపోయి ఉండొచ్చు. ఇంకా ఆకాశతత్వము అధికంగా ఉంటే, అంటే మిగిలిన 4 ఉన్నాయి, కానీ వాళ్ళలో ఆకాశతత్వం అధికంగా ఉంటే, అవి జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, చెట్లు కావచ్చు, భూమి మీద ఉన్న ఏదైనా కావచ్చు, ఆకాశతత్వం అధికంగా ఉంటే వాళ్ళు సంపూర్ణమైనటువంటి శుద్ధ మహాపురుషులుగా ఉండొచ్చు. అంటే ఎటువంటి తప్పు వాళ్ళ దోషపు ఆలోచన కూడా వాళ్ళకు పుట్టకపోవచ్చు, వాళ్ళు ఎటువంటి నెగిటివిటీ లేకపోవచ్చు, వాళ్ళు ఎటువంటి చెడు ఆలోచన పుట్టకపోవచ్చు, అసలు ఆశలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలు లేకపోవచ్చు. అంటే మంచికి సంపూర్ణ ప్రతిబింబాలుగా వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి మనుషులలో, అంటే మనుషుల యొక్క జన్మ మానవ జాతిగా మనకి ఇలా కనపడుతుంది. కానీ పంచభూతాత్మకమైనటువంటి సృష్టిలో సాధు జంతువులు, క్రూర జంతువులు ఉన్నట్టుగానే సాధు వృక్షములు ఉంటాయి, క్రూర వృక్షములు ఉంటాయి. కొన్ని తింటే చచ్చిపోతాం, పనికిరావు. కొన్ని అసలు దేనికి పనికిరావు, కొన్ని బాగా సదుపయోగపడతాయి, కొన్ని మనిషినే బతికించేసే ఔషధ మొక్కలు ఉంటాయి. అలా రకరకాల ఆహార పదార్థాలు, వాటి యొక్క గుణములు, వాటి యొక్క విశిష్టతలు, వాటి యొక్క ప్రమాదములు, ఇవన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడ. అందులో వీటన్నింటికి మూలం ఒకటే, వాటిలో ఉన్న ఘనత్వ స్థాయి, వాటిలో ఉన్నటువంటి ఆ ఘనత్వ స్థాయి తగ్గుతూ పైకెళ్ళినటువంటి ఆకాశ స్థితి. అయితే ఈ మొత్తం లక్షణాలు దేని? ఆనంద ఆత్మశక్తియే. కానీ అది రూపుదాల్చినప్పుడు, రూపములుగా జీవులుగా ఏర్పడినప్పుడు ఏది ఎక్కువ కలిసి ఉందో, అందులో ఆ కలయికలో ఏది ఎక్కువ జరిగిందో అది ఆ గుణమును ప్రదర్శిస్తూ ఉంటుంది. అందుకే మీరు తలకిందులుగా తపస్సు చేసి చెప్పినా, మీ సొంత కుటుంబ సభ్యులైనా, మీ సొంత భార్యాభర్త అయినా, మీ సొంత కొడుకు కూతురైనా, మీ సొంత వాళ్ళు, దగ్గర వాళ్ళు ఎవరైనా, మీ రక్త సంబంధీకులైనా మీ వాళ్లే, అంతకంటే దగ్గర ఇంకా మీకు ఎవరు లేరు. అసలు మీ నుంచే పుట్టిన పిల్లలైనా, లేదా మీకే జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా మీతో విభేదము, విరోధముగానే ఉంటారు. కలయిక ఉండదు. ఇద్దరు మనుషులకి ఒకే రకమైన కలయిక ఉండదు. కారణం ఏంటంటే పంచభూతాత్మకము. వాళ్ళలో ఏది ఎక్కువ పాళ్ళుందో, మీలో ఏది ఎక్కువ పాళ్ళుందో, నాలో ఏది ఎక్కువ పాళ్ళుందో మనకు తెలియదు. అందుకని ఆకాశతత్వము అధికముగా ఉన్న వాళ్ళకే విశాల భావములు ఎక్కువగా ఉంటాయి. అంటే దాని తత్వం బట్టే గుణాలు, మన లక్షణాలు. మిగిలిన 4 ఉండవు, అందరిలోనూ 5 కలిసే ఉంటాయి. మనం మనుషుల గురించి మాట్లాడుతున్నాం, ఇలా ఎందుకు ఉన్నారని అనుకుంటున్నాం కనుక ఆకాశతత్వము అధికముగా ఉన్న వాళ్ళకి విశాల భావములు, సద్భావములు, మంచి భావములు, అందరినీ అర్థం చేసుకునే గుణం, ఇటువంటి సత్లక్షణాలు అన్నీ ఉంటాయి. జ్ఞాన గ్రహింపు చాలా అధికంగా ఉంటుంది, ఓర్పు ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, నిశ్చలత ఉంటుంది, జ్ఞానం చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకని అది ఆకాశతత్వ లక్షణం. అంటే ఎక్కువ శాతం వాళ్ళలో ఆకాశతత్వం కలిసి ఉంది, మిగిలినవన్నీ తక్కువ శాతంగా ఉన్నాయి. ఇది ఎలా కలిసి ఉంటుందండి, ఎప్పుడు కలిసి ఉంటుంది అడగండి. అసలు ఈ సృష్టి యొక్క రహస్యం మనకు ఎప్పటికీ తెలియదు అనే విషయాన్ని మీరు ఫిక్స్ అయిపోతే చాలు. ఎవరొకరు చెబుతారేమో విందామో అనుకుంటే మీరు పొరపాటు పడిపోయినట్టే. ఎవరు ఎప్పటికీ చెప్పలేరు. అనంత సృష్టి గురించి ఒక అల్ప ధూళికణమైన మనిషి ఎలా చెప్పగలడండి? కాకపోతే ఆ సృష్టి జ్ఞానం మనిషిలో కొంచెం అధికంగా ఉంది కనుక ఆ జ్ఞానంతో పట్టుకోగలడు, ప్రయత్నిస్తాడంతే. అది కూడా ఈ ప్రయత్నించే వాళ్ళు కూడా ఎవరో తెలుసా, ఆకాశతత్వము ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని పట్టుకొని ప్రయత్నించి ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణించగలరు. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, విశాల భావాలు, మనుషులంతా ఒక్కటే, ప్రపంచమంతా ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే, ఇదంతా వసుధైక కుటుంబకం, మొత్తం అనంత ఆత్మశక్తి, సృష్టి అంతా ఒకటే, దేన్ని వేరు భావనతో చూడవలసిన అవసరం లేదు.
ఇటువంటి విశాల భావములో అనంత ఆత్మశక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకంటే ఆకాశతత్వము వాళ్ళలో ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి, అనుభవం అవుతాయి, అవుననిపిస్తాయి, నిజమనిపిస్తాయి. వాళ్ళ ఒక్కళ్ళు మాత్రమే వినగలరు, మిగిలిన వాళ్ళు వినలేరు. విన్నాళ్ళకి అర్థమవుదు పాపం. ఈ వీళ్ళకు కూడా విన్న సంపూర్ణంగా అర్థమవుదు, కానీ ఆసక్తి ఉంటుంది. కొంచెం శ్రద్ధ పెడితే దాన్ని గ్రహించగలుగుతారు. ఇటువంటి ఆకాశతత్వము ఎక్కువ ఉన్నటువంటి మనుషులు జీవించేటప్పుడు సాత్విక ప్రవృత్తి కలిగి ఉంటారు, త్యాగ భావనలు కలిగి ఉంటారు. అలానే వీళ్ళు ప్రయత్నించుకోరా, వీళ్ళు అన్నం తినరా, వీళ్ళు డబ్బు సంపాదించుకోరా, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా, వీళ్ళు కాపురాలు చేయరా, వీళ్ళ పిల్లల్ని కనరా అంటే అన్నీ అందరిలాగానే చేస్తారు. కానీ అన్నీ మంచిగా చేస్తారు, చక్కగా చేస్తారు, హాయిగా చేస్తారు, సంతోషంగా చేస్తారు, సంతృప్తిగా చేస్తారు. ఎప్పుడు నిశ్చల నిర్మలత ప్రశాంతతలతో అన్నింటినీ అనుభవిస్తూ తమ చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవిస్తారు. ఇటువంటి ఆకాశతత్వము ఎక్కువ ఉన్నటువంటి ఒక భర్తకే భూతత్వము ఎక్కువ ఉన్నటువంటి భార్య దొరికింది అనుకోండి, విపరీతమైన గయ్యాళిగా ఉంటుంది. అంటే ఉదాహరణకి చెబుతున్నానండి, నేను ఎక్కడో కొన్ని చదివాను, బహుశా సోక్రటీస్ గారు అనుకుంటా. ఒకవేళ నేను పేరులు తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి. ఎప్పుడెప్పుడు చదివినవి ఆ సందర్భంలో గుర్తుకొచ్చినప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సోక్రటీస్ గారు ధన సంపాదన ఎక్కువ చేసేవాడు కాదు, భార్య ఉంది. బహుశా పిల్లలు కూడా ఉన్నారేమో, నాకు పూర్తిగా విషయం తెలియదు, కానీ కుటుంబం ఉంది, ఆయనకు భార్య ఉంది. అయితే ఆయన జ్ఞానపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ చేసేవాళ్ళు. సృష్టి ఏంటి, సృష్టి తత్వం ఏంటి, మనుషులేంటి, గొడవ ఏంటి, గోల ఏంటి, ఇది మొత్తం అంటే మనం మాట్లాడుకునే ఆధ్యాత్మిక చదువులు అంటే ఆత్మజ్ఞాన చదువులు అంటే విశాలమైనటువంటి సృష్టి భావాలను ఎక్కువగా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అందులో ఆయనకి చాలా అవగతమైంది. ఎంత అవగతమైంది అంటే తాను ఆలోకములోనే విహరించేవాడు ఆయన. ఎక్కువ తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ మాటలే చెబుతూ ఉండేవాడు ఆయన. దాని వలన ధనము ఎక్కువగా సంపాదించాలి అనేటువంటి ధ్యాస పోయింది ఆయనకి, ఇంట్రెస్ట్ దాని మీద తగ్గింది. కుటుంబ మనుగడ కష్టంగా ఉంది. అందువలన భార్య నిరంతరము భర్తని ఏదో ఒకటి అంటూ డబ్బు తెమ్మని చెబుతూ ఉండేది. ఎలా బతకాలి మరి? అటువంటి భార్యలు సహజంగా గయ్యాళులుగా కనపడతారు. ఆమె గయ్యాళ్ళు అవడానికి కారణం ఆమె గయ్యాళ్ళు కాదు, ఈయన డబ్బు సంపాదించకపోవడం. ఇల్లు ఎలా గడుస్తుంది? నిరంతరం చుట్టూ 10 మందిని పెట్టుకొని వాళ్ళకి ఏదో చెబుతూ ఉంటాడు ఆయన. మనకి ఏమనిపిస్తాం ఎప్పుడైనా, నాయన ఉపన్యాసాలు చెప్పేవాడు, పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, పిల్లల్ని ఎందుకు కన్నావు, ఇప్పుడు మరి కుటుంబ పోషణ చేయకపోతే ఎలాగూ, ధనం కావాలి కదా, ధనం లేకపోతే ఎలా బతుకుతాం, ఇవన్నీ అనిపిస్తాయి కదా సహజంగా మనకి. అలాంటి భావనలో ఆవిడ ఆయన్ని కేకలేస్తూ అరుస్తూ గయ్యాళ్ళు అయిపోయింది సంవత్సరాల పర్యంతం. ఒక సందర్భంలో ఆయన స్నేహితులతో కూర్చొని, అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఈ ఫిలసాఫికల్ అంటే తాత్విక పరమైనటువంటి జ్ఞాన సంబంధ మాటలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఆయన. భార్య ఇంట్లోంచి అరుస్తుంది. అరుస్తుంటే ఆయన విన్నట్టు ఊరుకున్నాడు. చుట్టూ ఉన్నటువంటి ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళు చెబుతున్నారు, ఏమండి అమ్మగారు అరుస్తున్నారు, ఏదో కేకలేస్తున్నారు, ఆ విషయం ఏంటో తెలుసుకోండి అని. ఆయన రోజు ఇది ఉండేదేలే, ఇది ఇలాగే ఉంటుందని పట్టించుకోకుండా తన మాటలు తాను చెబుతున్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కూర్చొని. ఇది జ్ఞానపరమైన విషయాలు. ఆవిడికి ఎంత అరిసినా సమాధానం చెప్పడం లేదు అనే భావనతో మంటెక్కిపోయి ఒక బకెటుడు నీళ్లు తెచ్చి కోపంతో ఆయన నెత్తి మీద గుమ్మరించేసింది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతూ ఆమె గుమ్మరించేసి కోపంతో వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ హతాశులైపోయి చూస్తున్నారు. అప్పుడు ఆయన చిరునవ్వుతో, ఎన్నాళ్ళు ఉరిమే మేఘాలు కురవు అనుకున్నాను, ఉరిమే మేఘాలు కురుస్తాయి అని కూడా తెలిసింది అన్నాడు. అంటే ఉరుములు మెరుపులు బాగా శబ్దాలతో వస్తున్నప్పుడు వర్షం కురవదేమో అనుకుంటాం, కాదు ఉరిమే మేఘాలు వర్షిస్తాయని ఇప్పుడు తెలిసింది అన్నాడు ఆయన. చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే సాత్విక భావనా ప్రవృత్తి అధికమైపోయింది ఆయనలో. ఆశ అది కలగట్లేదు. అసలు అత్యాశ మాట దేవుడికి అసలు ఆశ కలగట్లేదు ఆయనకి. ఇప్పుడు నా జీవితం ఎలా, నేను ఎలా, నా కుటుంబం ఎలా, ఇలాంటి భావాలు ఆయనకి కలగట్లేదు. ఆయనకి జ్ఞాన జిజ్ఞాస ఎక్కువైపోయింది. సరే ఆయన జీవితం ఇలాంటివి చాలా ఉంటాయి, చాలా జరిగినాయి.
ఒక ఉదాహరణగా చెప్పాను. అలాని కుటుంబాలు మానేసి డబ్బు సంపాదించకుండా తిరుగుతూ పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబాన్ని పోషించకుండా తిరిగే ఏబ్రేసి ఎదవలందరూ కూడా దీన్ని పోల్చుకోకూడదు. అలాగే స్త్రీలను కించపరుస్తూ నేను చెప్పను, అసలు డబ్బు సంపాదించకపోవడం తప్పు, అలాంటప్పుడు వివాహమే చేసుకోకూడదు. మరి ఆమె కుటుంబం ఎలా గడుపుతుంది? అలాగే అత్యున్నతమైనటువంటి ఆకాశతత్వము అధికముగా ఉన్నటువంటి స్త్రీకి ఇటువంటి భూతత్వము ఎక్కువ ఉన్నటువంటి లేదా ద్రవతత్వం ఎక్కువ ఉన్నటువంటి ఈ ఘనత్వం ఎక్కువ ఉన్నటువంటి భర్త దొరికాడు అనుకోండి, నిత్యం ఆ భార్యను నానా హింసలు పెడతా ఉంటాడు. కొందరు చూడండి, తాగి తందనాలాడి కొట్టి రకరకాలు చేసి ఆ ఇంట్లో ఎన్ని లాక్కుపోయి నానా బాధలు పెడుతుంటారు. అయినా ఆ భార్య ఆ భర్తని ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది, ఆ భర్తకి అన్ని చేస్తూ ఉంటుంది. ఆడు తాగి కొట్టేసినా కూడా ఆయన అన్ని సమకూరుస్తూ ఉంటుంది. మళ్ళీ ఆడెప్పుడు తాగి తూలిపోతా వస్తే ఆడిని జాగ్రత్తగా పట్టుకొని పడిపోకుండా ఆడికి అన్నం పెట్టి పడుకోబెడతా ఉంటుంది, వాడితో కాపురం చేస్తూ ఉంటుంది, సంసారం చేస్తూ ఉంటుంది, తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది. తానే ఎక్కడో అక్కడ పని చేసుకొచ్చి పిల్లల్ని భర్తని కూడా పోషించుకుంటూ ఉంటుంది. ఆకాశతత్వం ఎక్కువ ఉన్న వాళ్ళు సాత్విక ప్రవృత్తితో ఉంటారు. వీళ్ళకి అసలు మేము జ్ఞానవంతులు అని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ గుణప్రవర్తన అలా ఉంటుంది. వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, పేదరికంలో ఉంటారు, ధనవంతుల్లో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. కాబట్టి మనుషులు ఇన్ని రకాలుగా ఎందుకున్నారు అన్నది మనుషులందరినీ ఒకే లెక్కలో జమ కట్టడం వలన వస్తున్నటువంటి ప్రాబ్లం ఇది. అసలు సృష్టి అంతా ఒకే లెక్కలో లేదు. పంచభూతముల కలయికలు ఏ రకంగా జరిగినాయో దాన్ని బట్టి అన్ని విడిపోయినాయి. వృక్షములు అనేకంగా ఉన్నాయి, జంతువులు అనేకంగా ఉన్నాయి, మనుషులు అనేకంగా ఉంటారు. జాతి మానవ జాతి అయి ఉండొచ్చు అంతే. కాబట్టి అనేక గుణములు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ఘనత్వం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ చెడు గుణములు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ తేజోతత్వము ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే తేజోతత్వము వాయుతత్వము ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే అది కొంచెం ఇది కొంచెం అన్నింటిలోనే అన్నీ కలిసి ఉంటాయి. అహంకారపూరితంగా ఉంటారు, విపరీతమైన అహంకారం దర్పాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే నీచ క్రూరమైన కార్యాలు చేయకపోవచ్చు, కానీ అన్ని గొప్పల కోసం చేస్తారు. వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. ప్రతి పని వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు వచ్చేలా, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరిగేలా వాళ్ళనాళ్ళు ఫోకస్ చేసుకుంటూ గుర్తింపు కోసమే పనిచేస్తారు. వాయుతత్వము ఆకాశతత్వము ఎక్కువ ఉన్న వాళ్ళు విపరీతమైన సాత్వికులై ఉంటారు, మంచివాళ్ళై ఉంటారు. వాళ్లే ఈ ప్రపంచంలో జ్ఞాన సంపదను నిలబెడుతున్న వాళ్ళు, ఆధ్యాత్మిక తత్వమును నిలబెడుతున్న వాళ్ళు. వాళ్ళకి ఆత్మజ్ఞానము ఆధ్యాత్మికత అర్థమవుతాయి చెప్పిన. ఒకవేళ అర్థం కాదు, అసలు వాళ్ళు ఎటువంటి భక్తి మార్గాలు దైవ మార్గాల్లోకి రాలేదు, మతాల్లో పట్టించుకోవట్లేదు, మామూలుగా ఏదో పుట్టుకతో మతం ఉంది కానీ ఏం పట్టించుకోవట్లేదు, ఆత్మజ్ఞానం ఏం పట్టించుకోవట్లేదు. కానీ బ్రతికే విధానంలో మంచివాళ్లుగా బ్రతుకుతారు, సౌమ్యులుగా బ్రతుకుతారు, చక్కగా బతుకుతారు. ప్రతి విషయంలో ఏదైనా మనం మాట్లాడితే మనకు ఎందుకంటే అన్ని విషయాలు అంటారు, అనవసర విషయాలు తలకెక్కించుకోరు, తమకు అవసరమైన విషయాలు చక్కగా నేర్చుకుంటారు, చక్కగా తెలుసుకుంటారు. చదువు సంధ్యలు వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ నిజాయితీగా ధర్మంగా చేస్తారు, మంచిగా బతుకుతారు. వాళ్ళు ప్రపంచంలో ధర్మపరమైన జీవులు. వాళ్ళు మతంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, దేవుడితో ఉండొచ్చు ఉండకపోవచ్చు, గురువులతో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆధ్యాత్మికతలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, జ్ఞాన మార్గాల్లో సాగొచ్చు సాగకపోవచ్చు. కానీ ప్రపంచంలో మంచి వాళ్ళందరూ వాళ్లే. చెడు పనులు చేయని వాళ్ళు ప్రపంచంలో మంచి వాళ్ళందరూ కూడా తమలో ఆకాశతత్వము అధికముగా ఉన్నవాళ్ళు. వాళ్ళు మంచి జీవితం జీవిస్తారు. అటువంటి వాళ్ళకి ఎక్కడైనా తగిలి కొంచెం ఇంట్రెస్ట్ కలిగితే జ్ఞానాన్ని తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. ఆకాశతత్వం జ్ఞాన స్వరూపం కనుక జ్ఞానం వాళ్ళకి తొందరగా అర్థమవుద్ది, వాళ్ళు జ్ఞాన మార్గంలోకి వస్తారు. ఇప్పుడు ఘనత్వం ఎక్కువ ఉన్న వాళ్ళు దేహధ్యాసలో ఎక్కువ ఉంటారు. ఘనత్వం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ దేహధ్యాసలో ఎక్కువ ఉంటారు. అందుకని శరీరమే నేనన్న భావనలో చెడు పనులు ఎక్కువ చేస్తుంటారు. మళ్ళీ ఆ ఘనత్వంలో కూడా ఘనత్వము బాగా ఎక్కువ ఉండటం, కొంచెం ఎక్కువ ఉండటం, తక్కువ ఉండటం, మళ్ళీ ఘనత్వములో స్థాయిలు కోటాను కోట్ల రకాలుగా ఉంటాయి. అలా మళ్ళీ తేజోతత్వములో స్థాయిలు కోటాను కోట్లు, బాగా ఎక్కువ బాగా తక్కువగా, అలా కోటాను కోట్లుగా ఉంటాయి. ఒకే స్థాయిలో కలయిక ఉండదుగా.
అలా సాత్విక ప్రవృత్తిలో ఆకాశతత్వము కలిసి ఉండటంలో అధిక ఆకాశతత్వము, అలా కొద్ది కొద్దిగా ఆకాశతత్వం పర్సంటేజీల మార్పులో కోటాను కోట్ల స్థాయిల్లో తేడా ఉంటుంది. అలా అన్ని గుణముల కలయికలలో ఈ తేడాలలో మళ్ళీ ఈ ఘనత్వము, ఈ తేజోతత్వము, ఈ ఆకాశతత్వము ఇవన్నీ కలిసి ఉండేటువంటి కలయికలలో మళ్ళీ రకరకాల స్టేజ్లు ఉంటాయి. అందుకని తీవ్రమైన ఘనత్వం కలిగిన వాళ్ళు విపరీతమైన క్రూరత్వంతో ఉంటారు. అంటే ఎదుటిని చంపేయడానికి కూడా అసలు ఎటువంటి వెనకాడరు. ఒక పులి ఒక సింహము ఎలా ప్రవర్తిస్తుందో, సాధు జంతువుల్ని చంపి ఎలా తినేసి బతుకుద్దో, వీళ్ళంతే అలాగే ఉంటారు. మానభంగాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, హత్యలు చేస్తారు. అసలు వాళ్ళు చెయ్యని నేరాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ సుఖమే వాళ్ళకి ప్రధానం. అంతే, ఇంకో ఆలోచన పుట్టదు. అది జంతువే. ఘనత్వం ఎక్కువ ఉన్న చోట విచక్షణ జ్ఞానము పనిచేయదు. మనుషులందరికీ సమానంగా బుద్ధి అనేటువంటి పరికరం ఇవ్వబడింది, కానీ ఘనత్వం ఉన్న చోట అది పనిచేయదు. బుద్ధి బాగా పనిచేసేది ఎక్కడ అంటే ఆకాశతత్వం అధికముగా ఉన్న చోట బుద్ధితత్వం ఎక్కువగా పనిచేస్తుంది. అందుకని ఇంతమంది మనుషులు ఇన్ని రకాలు ఎందుకుంటారు అంటే ఘనత్వ స్థాయిల్లో భేదాలను బట్టి, తేజోతత్వ స్థాయిల్లో భేదాలను బట్టి, అంటే అక్కడ వేడి ఉష్ణోగ్రత వాటిల్లో ఉన్న భేదాలను బట్టి, అలాగే వాయుతత్వము ఆకాశతత్వములో ఉన్న భేదాలను బట్టి, వీటన్నింటినీ 3 గుణములుగా చెప్పారు. తమో రజో సత్వగుణములు అని. తమో గుణము అంటే అతి నీచమైన కార్యములు చేసేది. ఎందుకని పంచభూతములు అన్నీ కలిసి ఉండాల్సిందేగా, ఎంతో కొంత కలయిక అయితే తప్పదు. ఎందుకని పంచభూతముల లక్షణము శక్తి యొక్క, అనంతాత్మశక్తి యొక్క లక్షణములు ఇవి. భూతత్వము, ద్రవతత్వము, తేజోతత్వము, వాయుతత్వము, అనంత ఆకాశము అనేటువంటి శక్తి యొక్క లక్షణములు. ఆ శక్తితో కలిపి, ప్యూర్ శక్తితో కలిపి 5 అని చెబుతున్నాం, పంచభూతాత్మకము అని. కాబట్టి అన్నింట్లో 5 ఉంటాయి, ఎంతో కొంత ఉంటాయి. ఎంతో కొంత ఉంటాయి కనుకనే సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి మనుషులు కూడా, స్త్రీలైనా పురుషులైనా, భూతత్వము ఎంతో కొంత కలిసి ఉండటం వలన ఆకర్షణతో, స్త్రీ పురుష శారీరక సంబంధ కలయికలతో మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కంటారు. ఆకర్షణతో ఆహార పదార్థములు సేకరించుకుంటారు. మనుషులందరిలానే బతుకుతారు, అన్ని పనులు చేస్తారు, కానీ అవి క్రూరత్వముగా చేయరు. అది మంచిగా చేస్తారు, ప్రేమగా చేస్తారు, ధర్మంగా చేస్తారు. ఆకాశతత్వం ఎక్కువ ఉన్నప్పుడు అది, వాయుతత్వం ఎక్కువ ఉన్నా అలాగే చేస్తారు. అదే ఆకాశతత్వం ఎక్కువ ఉన్న వాళ్ళంతా ధర్మంగా వీళ్ళు ఉండరు. కొంచెం చంచల స్వభావం ఉంటుంది. మంచివాళ్లే కానీ చంచల స్వభావం ఉంటుంది, వాయుతత్వం అది. అలా ఈ మనం పంచభూతాత్మకములుగా కలిసి ఉన్నటువంటి విషయములు ఇవన్నీ కలిసి ఉండి మనుషులు తయారవుతున్నారు అనే దాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మన ఇంట్లో వాళ్ళు మనం చెప్పింది వినకపోవచ్చు. ఇప్పుడు మామూలుగా నా శరీర నిర్మాణంలో భూతత్వం ఎక్కువ ఉందనుకోండి, నా ఎదురుగా ఉన్నటువంటి నా భార్య, నా పిల్లల్లో ఆకాశతత్వం, వాయుతత్వం ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు నాకంటే మంచిగా ఉంటారు. నేను భూతత్వంతో ఎక్కువ ఉండి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాను, వాళ్ళతో గొడవ పడుతుంటాను, ఘర్షణ పడుతుంటాను, అయినా వాళ్ళు నన్ను ప్రేమిస్తూ ఉంటారు, నాకు ఏదో చేస్తూ ఉంటారు. సృష్టిలో జరిగేదంతా ఇదే, ఎప్పుడు సృష్టిలో జరిగేది. చాలా మంది చూడండి, అనేక మంది అనాథాశ్రమాలు పెడతారు, వృద్ధాశ్రమాలు పెడతారు, ఏదో మేలు చేయాలంటారు, లేని వాళ్ళకి ఏదో పెడతా ఉంటారు. అసలు వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు కూడా, అయినా సేవలు చేస్తుంటారు. వీళ్ళంతా వాయుతత్వము అంటే ఆకాశతత్వము ఎక్కువ ఉన్నవాళ్ళు, గుర్తింపును కూడా కోరుకోరు. అదే తేజోతత్వం ఎక్కువ ఉన్న వాళ్ళు ఇటువంటి మంచి పనులు చేస్తారు, కానీ వాళ్ళ ఫోటోలు వేసుకొని, వాళ్ళ బోర్డులు వేసుకొని, వాళ్ళ సంస్థల పేర్లు పెట్టుకొని తమకు కీర్తి ప్రతిష్టలు వచ్చేలా, గుర్తింపు వచ్చేలా చేసుకుంటూ ఉంటారు. నేననే అహంకారాన్ని పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇటు చెడ్డ పనులు చేయొచ్చు, అటు మంచి పనులు చేయొచ్చు. కానీ ఘనత్వం ఎక్కువ ఉన్న వాళ్ళ వలె అంత చెడ్డ పనులు అయితే చేయరు. కొంచెం తమ కీర్తిని పెంచుకోవడానికి అవసరమైన అబద్ధాలు ఆడతారు, చిన్న చిన్న మోసాలు చేస్తారు, తమ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవసరమైన చిరు చెడ్డ పనులు చేస్తారు, తమ గుర్తింపును బాగొట్టుకోరు. అందుకని మనుషులు ఎంతమంది ఇన్ని రకాలుగా ఎందుకున్నారు, ఇన్ని రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, అసలు మానవ స్వభావాలు ఇన్ని ఎందుకు ఉన్నాయి అంటే మన యొక్క శరీర నిర్మాణములో కలయికలు, అంటే పంచభూతాత్మక కలయికలు ఎలా ఉన్నాయో వాటిని బట్టాను.
విశాల దృష్టి భావనలతో మనిషి ఎందుకు గమనించటం లేదు, గమనించడం అన్నప్పుడు అనంత ఆకాశ తత్వములో ఉన్న వారికి మాత్రమే విశాల దృష్టి విశాల భావనలు ఉంటాయి. ఇప్పుడు ఈ విపరీత భావనలతో ఎందుకు గ్రహిస్తారు? దుఃఖాలు, భయాలు, కష్టాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా ఎందుకు గ్రహిస్తారు? లేదా ఇతరులకు ఇవన్నీ ఎందుకు ఇస్తారు? లేదా వీళ్ళు ఎందుకు ఇవన్నీ ఎక్కువ స్వీకరిస్తారు అంటే వీళ్ళందరూ కూడా ఘనత్వ భావనలో ఎక్కువ ఉండి శరీరము నేననేటువంటి తీవ్రమైన భావాన్ని కలిగి ఉంటారు. నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి తీవ్రమైన బంధములు, బాంధవ్యములు పెనవేసుకొని ఉంటారు. అలాని ఆకాశతత్వంలో ఉన్నవాడికి నేను, నాది, నా వాళ్ళు ఉండదా అంటే చక్కగా అన్నీ ఉంటాయి. మనుషులందరికీ ఏమున్నాయి, అయ్యే ఉంటాయి. కానీ వీళ్ళంత తీవ్రతగా క్రూరత్వమునకైనా చెడుకైనా వెళ్ళిపోయేంత ఉండవు. వాళ్ళ కోసం వాళ్ళు ఎవరికి చెడు చేయరు. వాళ్ళని ప్రేమించుకుంటారు. వాళ్ళ కోసం జీవిస్తారు. వాళ్ళ కోసం వాళ్ళు చేయగలిగినవన్నీ చేస్తారు. కానీ నా వాళ్ళ కోసం, నా కోసం ఇతరులకు హాని చేయటం అనే పని వాళ్ళు ప్రాణం పోయినా చేయరు. వాళ్ళు ధర్మమును కలిగి ఉంటారు. విశాల భావములతో పనిచేస్తుంటారు. ఆ విశాల భావం ఎక్కడ వస్తుందంటే ఆకాశతత్వం ఎక్కువ ఉన్న వాళ్ళకి. మళ్ళీ చెబుతున్న వీళ్ళు మతములలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దేవుళ్ళతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గురువులతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఆధ్యాత్మికతలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మానవ జీవిత విధానాలలో మంచివాళ్లుగా, సహృదయులుగా బతికేవాళ్ళు, చెడ్డవాళ్లుగా బతికేవాళ్ళు, చెడులో అధికమైన చెడును చేసేవాళ్ళు, కొద్దిగా చెడులు చేసేవాళ్ళు, అహంకారపూరితంగా గుర్తింపు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం పనిచేసేవాళ్ళు, అసలు ఇవేమీ లేకుండా చక్కగా తమ తాము బతుకుతూ హాయిగా జీవించేవాళ్ళు, అలా తమ తాము బతకడమే కాకుండా ఇతరులకు మేలు చేసేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా పంచభూతాత్మక స్థాయిలు. భూస్థాయి ఎక్కువ ఉండే శరీర భావన చాలా అధికంగా ఉంటుంది. ద్రవస్థాయి ఎక్కువ ఉంటే దాని మీద కొంచెం తగ్గుద్ది తప్ప శరీర భావన అధికంగానే ఉంటుంది. తేజోస్థాయి ఎక్కువ ఉంటే గుర్తింపు, స్వభావము, కీర్తి ప్రతిష్టల భావన ఎక్కువ ఉంటుంది. దానికోసమే పనిచేస్తారు. వాయువు స్థాయి ఎక్కువ ఉంటే సాత్వికత వస్తుంది. కానీ నిరంతరం చెంచలురుగా ఉంటారు. మంచోళ్లే కానీ చలించిపోతూ ఉంటారు, చంచలత్వంతో ఉంటారు. ఆకాశ స్థితి ఎక్కువ ఉంటే చంచలత్వం స్థిరత్వమునకు వచ్చి విశాల భావములు వచ్చి ఎంత దాన్నైనా అర్థం చేసుకొని కేవలము మంచిగా మాత్రమే జీవిస్తారు. అంటే తేజోతత్వము నుంచి పైకి వెళ్తున్న కొద్దీ తేజోతత్వము నేను అనే గుర్తింపుకు వస్తుంది. కీర్తి ప్రతిష్టల కోసం పనిచేస్తారు. అక్కడి నుంచి పైన ఉన్న 2 స్థాయిలు మంచిని పెంచుకుంటూ వెళ్ళే స్థాయిలు. తేజోతత్వం నుంచి కిందకు వచ్చే 2 స్థాయిలు ద్రవస్థితి, భూస్థితి చెడుని పెంచుకుంటూ వెళ్ళే స్థాయిలు. చెడును పెంచుకుంటూ వెళ్ళేటువంటి స్థాయిలు తమో గుణము, తేజోస్థితి రజోగుణము. అక్కడి నుంచి పైకి వెళ్ళే 2 స్థితులు సత్వగుణము. ఈ సత్వగుణములు తమో రజో సత్వగుణముల కలయికతోనే జీవులన్నీ ఉంటాయి. అంటే పంచభూతముల కలయిక కనుకది. ఆ కలయికల్ని 3 గుణాలుగా విభజించారు. తేజోతత్వం సెంటర్లో ఉన్నది, గుర్తింపు కోసం పనిచేస్తుంది. నేను నా గుర్తింపుతో పనిచేస్తాను. అక్కడి నుంచి ఇంకా నేను నుంచి కిందకు వచ్చేటప్పుడు నేను, నాది, నా వాళ్ళని క్రూరత్వానికైనా వచ్చేస్తారు. అంటే చెడు స్థాయి పెరుగుతా వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి పైకి వెళ్తున్న కొందికి వాయుస్థితి, అనంత ఆకాశతత్వము, శక్తి స్థితి, ఆకాశ స్థితి. అందుకని అక్కడి నుంచి పైకి వెళ్ళేటప్పటికి మంచి చేసుకుంటూ వెళ్ళిపోతారు. అవసరమైతే ఆ మంచి కోసం తమ ప్రాణాలనైనా అర్పిస్తారు, త్యాగమైనా చేస్తారు. అంత స్థాయికి వెళ్ళిపోతారు. అలా పై స్థాయికి వెళ్తున్న వాళ్ళకే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికత అర్థమవుతుంది. అది ఇందులోకి వచ్చి ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే. అలా పై స్థాయి అర్థమైన వాళ్ళు భక్తి మార్గాలలో ఉన్న, ఒకవేళ భక్తి మార్గాలు అనుసరిస్తున్నారు, జ్ఞాన మార్గం కాకుండా అనుకోండి, అన్నీ కళ్ళబొల్లి కబుర్లు లేనటువంటి, మహిమలు మాయలు అద్భుతాలు అనేటువంటి మోసాలు లేనటువంటి చక్కటి భక్తి మార్గాన్ని అనుసరిస్తారు. దాన్నే ప్రజలకు బోధిస్తారు. అక్కడ మోసాలు ఉండవు. సాత్విక భక్తి అలా ఉంటుంది. రజోభక్తి గుర్తింపు కోసం ఉంటుంది భక్తి మార్గాల్లో కూడా. మళ్ళీ భక్తి పేరుతో మోసాలు చేస్తూ ఉంటారు. అలాగే శరీరపరమైనటువంటిది, శరీరము నిరంతరము కర్మలు చేస్తూ ఉంటుంది. అది తమో గుణముతో కర్మలు అన్ని నీచ కర్మలే చేస్తారు.
రజోగుణ కర్మలు అన్ని కీర్తి ప్రతిష్టల కోసమే చేస్తారు. నేను, నాది, నా వాళ్ళు, నా గుర్తింపు, వీటి కోసమే చేస్తారు. సాత్విక కర్మలు ఎవరిని ఇబ్బంది పెట్టరో, ఉన్నదానితో తమ ప్రయత్నంతో తమకు లభించిన దానితో తృప్తిగా సంతృప్తిగా బతుకుతారు. కానీ అన్ని ప్రయత్నాలు అందరిలాగానే జీవిస్తారు, అందరిలాగా పెళ్లిళ్ళు చేసుకుంటారు, కుటుంబ జీవితం గడుపుతారు, అన్నీ ఉంటాయి. మీరు చాలా మందిని మీరు గమనిస్తే చూడండి, ఒక విధానమైనటువంటి ప్రశాంత జీవితంలో గడిపేవాళ్ళు ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు. కొంతమంది అధికతకి వెళ్ళరు, ఆ వచ్చిన జీతం చాలా మంది ఎంప్లాయీస్ అనే కాదు, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో బోల్డ్ మందిని చూశాను నేను, కూలీ పనులు చేసేవాళ్ళు కూడా. ఆ వచ్చిన దాంట్లో చక్కగా ఇంతని తెచ్చుకుంటారు, ఏ సరుకులు తెచ్చుకుంటారు, అవి వండుకుంటారు, ఎవరి జోలికి వెళ్ళరు, చక్కగా తింటారు. కూలి పని చేసేవాళ్ళు కూడా అక్కడి నుంచి, కూలీ పని నుంచి ఇంకా వృత్తి వ్యాపార ఉద్యోగాలు అన్నీ ఎంత హైయెస్ట్ వరకు అయినా తమకు వచ్చిన దాంతో తృప్తిపడి అందులో కొంచెం ఒక 5-10 రూపాయలు దాచుకొని రేపటి కోసం నిలవబెట్టుకొని ఉన్నదాంతో తృప్తిగా ఉండి చక్కగా ఇంట్లో వాళ్ళతో ఆనందంగా గడిపి ఆ ఉన్నదాన్ని సంతోషంగా తిని చక్కగా కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. వీళ్ళు సాత్విక ప్రవృత్తి అధికంగా కలిగిన వాళ్ళు, వాళ్ళు కూలీలు కావచ్చు, కుబేరులు కావచ్చు. రజోగుణం అధికంగా కలిగిన వాళ్ళు నిరంతరం గొప్పలు చెప్పుకుంటూ ఆళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కబుర్లు చెప్పుకుంటూ నేను అంత చేశాను, నేను ఎంత చేశాను. కూలి పని చేసేవాళ్ళు కూడా నేను వాళ్ళు వెళ్ళి కూలి పని చేయబట్టి వాళ్ళది నడిచింది, అక్కడ ఎవడో పని చేయట్లేదు, నేనే పని చేశాను, నా వలన ఇదంతా జరుగుతుంది, అసలు అందరూ దొంగలేనని తన సొంత గుర్తింపు కోసం విపరీత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేనిపోయిన ఆడంబరాలకు పోతూ ఉంటారు. ఈ గుర్తింపు కోసం ఆడంబరాలకు పోయేవాళ్ళు అప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు సంపూర్ణమైనటువంటి క్రూరాత్మక చర్యలు చేయరు, కానీ అప్పులు చేసి తప్పించుకు దొరుకుతూ అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ మళ్ళీ దొరికిపోయినప్పుడు ఇచ్చేస్తామండి, అది కాదండి ఇది కాదండి అని బతిమాలుకుంటూ మళ్ళీ గుర్తింపుల కోసం అవే ఆడిని మనం ఏం బతిమలాడలేదండి, ఆడే భయపడిపోయాడు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు తెలిసినాడు, ఆడితో ఫోన్ చేయించాడు, పెద్ద రౌడీ అండి, లేదా పెద్ద ఇన్స్పెక్టర్ అండి, పవర్ ఉపయోగించానండి, మనం అంటే సత్య భయం అండి, ఇలా చెప్పుకుంటూ తిరుగుతారు. కానీ ఏం ఉండవు అక్కడ. మీరు ఇలాంటి వాళ్ళు అందరూ తగులుతారు. మీకు అధికమైనటువంటి లాలసతో తమో గుణంతో శరీర భావంతో ఉన్నోళ్ళకి నీచ కార్యాలు చేస్తారు, ఎదుటోళ్ళని మోసం చేసేస్తారు, అన్యాయం చేసేస్తారు, అక్రమాలు చేసేస్తారు, పక్కోడు మొగుడుతో తిరుగుతారు, పక్కింటి పెళ్ళంతో తిరుగుతారు. ఇక వాళ్ళకి ఏమి అసలు వావి వరసలు ఉండవు, పద్ధతులు ఉండవు, వాళ్ళు చేసే పనులకి అంతుండదు. మారణ హోమాలైనా చేయగలుగుతారు, వెళ్ళిపోయి ఎంత దూరమైనా వెళ్తారు. అది ఆ ఘనత్వ స్థాయి, తమో గుణ స్థాయి ఎంత ఉందని. అలానే సహజ జీవితంలో సహజ శరీరంలో ఇవన్నీ అవసరమేనా కాదా అంటే అవసరమే. మళ్ళీ ఇవి గుణాలుగా స్వభావాలుగా చెప్పుకున్నాం, కానీ ఇవన్నీ అవసరమే. అవసరం కనుకనే అవి శక్తి లక్షణములుగా ఉన్నాయి. దాన్ని వినియోగించే పద్ధతుల్లో జీవులు ఏర్పడినప్పుడు ఇలా ఏర్పడుతున్నాయి రకరకాలుగా. ఇక్కడ అవసరం ఏంటంటే తమో గుణము తక్కువ గుణము, బద్ధకము, ఇలాంటి పనులన్నీ తమో గుణంతో వస్తాయి. కానీ అదే తమో గుణం లేకపోతే నీకు నిద్ర రాదు, నిద్ర పట్టదు అసలు. రజోగుణం ఉన్నోళ్ళు తక్కువ నిద్రపోతారు, తమో గుణం ఉన్నోళ్ళు ఎక్కువ నిద్రపోతారు, తొందరగా నిద్రపోతారు, హాయిగా నిద్రపోతారు, గాఢ నిద్ర వస్తుంది. సత్వగుణం ఉన్నవాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు, వాళ్ళు ఎప్పుడు అన్ని సాత్వికంగా సరిపోని ఉంటాయి వాళ్ళకి. తమో గుణం వాళ్ళు అధిక నిద్రపోతారు, ఎప్పుడు బద్ధకంగా ఉంటారు, అలసత్వంగా ఉంటారు, సోమరిపోతులుగా ఉంటారు. మళ్ళీ వాళ్ళు క్రూరమైన కార్యాలు చేయకపోవచ్చు, కానీ తమో గుణం నిద్రకు అవసరం, విశ్రాంతికి అవసరం. కాబట్టి ప్రతి మనిషి ఎటువంటి వాడైనా కొంత నిద్రపోవాలిగా తప్పదుగా శరీరానికి. కాబట్టి తమో గుణం అత్యవసరం. అలాగే ప్రతి వ్యక్తికి నేను అని ప్రయత్నించాలి, నేనని భావన కలిగి నేను బతకాలి, నేను తినాలి, నాకు కావాలి, నేను, నాది, నా వాళ్ళు, నా కుటుంబం అని అనిపించాలంటే రజోగుణం ఉండాలి. రజోగుణం ప్రయత్నశీల శక్తి, క్రియాశీల శక్తిని నీలో ఉత్పత్తి చేస్తుంది. ఈ నేననే దానికోసం ప్రయత్నించుకొని, నా వాళ్ళ కోసం ప్రయత్నించుకొని, నేనేదో కష్టపడి వెళ్ళి పనిచేయాలంటే ఆ క్రియాత్మకత నాలో రజోగుణంగా ఉంటుంది. కాబట్టి మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది పాయింట్ కాదు, అందరికీ ఎంతో కొంత రజోగుణం కావాలి. కాబట్టి అది కలిసే ఉంటుంది. ఆ సత్వగుణంలో రజోగుణం కలిసి ఉన్నప్పుడు, సాత్వికత అధికంగా ఉండి రజోగుణం ఉన్నప్పుడు ధర్మపురులే ఉంటారు. అంటే సత్వగుణం ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత రజోగుణం ఉంటుంది, దాని తర్వాత తక్కువగా తమో గుణం ఉంటుంది. సత్వగుణం ఎక్కువ ఉండటం అంటే అది సాత్విక ప్రవృత్తి ఎక్కువ ఉండటం అంటే వాయుతత్వం, ఆకాశతత్వం అధికంగా ఉంటాయి.
ఆకాశతత్వం వాయుతత్వం అధికంగా ఉన్నది సాత్విక గుణంగా ఉంటుంది. అంటే మనకు కనపడేయే ఏముంది, గాలి పీల్చుకుంటాం, బతుకుతున్నాం, స్పర్శకి దొరుకుతుంది తప్ప అక్కడ ఏం లేదుగా అందులో. ఇంకా అక్కడి నుంచి దాటి ఆకాశతత్వానికి వెళ్తే అసలేం లేదు అందులో. కానీ ఉన్నదంతా అదే శక్తి స్వరూపం. ఏమీ లేనట్టుగా ఉండి సమస్తము ఉన్నది అదే. జ్ఞాని అలా ఉంటాడు, మంచివాడు అలా ఉంటాడు, నిజంగా మహాత్ముడు అలా ఉంటాడు, సామాన్యుడులా ఉంటాడు, ఏమీ లేనట్టు ఉంటాడు, కానీ సమస్తము కలిగి ఉంటాడు. అది మంచి లక్షణం, అది గొప్ప లక్షణం అంతే. అలా ఇప్పుడు వెలుగు తేజస్సు వచ్చేటప్పుడు ఏదో ఉన్నట్టు అయిపోతే వేడెక్కిపోతూ ఉంటుంది, అదే రజోగుణం. ఉన్నా లేకపోయినా తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అంటే ఇది గుణాలకు వచ్చేటప్పటికి. కానీ ప్రతి మనిషిలోనూ ఈ మూడు అవసరం. సాత్విక ప్రవృత్తి లేకపోతే నువ్వు అసలు విశ్రాంతి తీసుకోలేవు, నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా. ఇప్పుడు 4 మర్డర్లు చేసినోడైనా కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి, తన వాళ్ళ కోసమైనా ప్రశాంతంగా ఉండాలి. ఏదో ఆ తమోగుణ ప్రభావం చేత 4 మర్డర్లు చేశాడు, కానీ తన వాళ్ళ కోసం తన వాళ్ళని ప్రేమించుకుంటాడు, తనని ప్రేమించుకుంటాడు, తన కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తాడు. మర్డర్లు చేసి మానభంగాలు చేసేవాళ్ళు కూడా చూడండి, తమ కుటుంబ సభ్యుల పట్ల హృదయం ద్రవించిపోయేలా ఏడుస్తారు, రోధిస్తారు, బాధపడతారు. వాళ్ళు చంపేసేది పక్కోండి, నన్ను మానభంగాలు చేసేది పక్కోండి, తమ వాళ్ళకి జరగకూడదు. అక్కడ సాత్వికత ఉంటుంది వాళ్ళకి. అంటే ఎంతో కొంత సత్వగుణం ప్రతి వాళ్ళలో ఉంటుంది. అందుకే సృష్టిలో అందరూ వాళ్ళని ప్రేమించుకుంటారు, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. రజోగుణం అధికంగా ఉన్న వాళ్ళు కీర్తి ప్రతిష్టలని చెప్పుకున్నాగా. అసలు క్రియాత్మకతకి రజోగుణం కావాలి మన శరీరంలో. నిద్రపోవటానికి తమో గుణం కావాలి. అలాగే ప్రశాంత చిత్తంతో హాయిగా నిర్మలంగా తృప్తిగా ఉండటానికి సత్వగుణం కావాలి, అంటే ఆకాశతత్వం కావాలి. దీన్ని బట్టే తమో గుణం అధికంగా ఉన్న వాళ్ళకే తమస్సు అంటే చీకటి, అసలు జ్ఞానం నువ్వు చెప్పినా అర్థం కాదు. వాళ్ళు భక్తి మార్గాలలో ఉంటే భక్తి మార్గాలలో భయంకరమైన భక్తి మార్గాలను అనుసరిస్తారు వాళ్ళు. అంటే అసలు మనం వింటేనే తలుచుకుంటేనే భయపడిపోతాం. అటువంటి భయంకరమైన భక్తి మార్గాలని ఉగ్రదేవతల్ని ఆరాధిస్తారు. ఎందుకంటే అలా తయారు చేసుకుంటారు. ఉగ్రదేవతలు ఎవరు ఉండరు, వాళ్ళ గుణాలను బట్టి తయారు చేసుకుంటారు. మనకు అసలు ఈ భయాన్ని కల్పిస్తే ముందు అది తమోగుణ ఆధిక్యతతో భక్తి మార్గాల్లోకి వస్తే. రజోగుణ ఆధిక్యతతో భక్తి మార్గాలకు వచ్చిన వాళ్ళు మా దేవుడే గొప్ప, మా మతమే గొప్ప, మేమే గొప్ప అని వాళ్ళని వాళ్ళు అధికం చేసుకుంటూ ఇతరులతో విభేదాలు సృష్టిస్తూ ఉంటారు. తమోగుణం ఆధిక్యంగా ఉన్నవాళ్ళు ఇలా విభేదాలు సృష్టిస్తూ గొడవలు పడి ఇతరులను కొట్టేసి చంపేసి నరికేసుకుంటూ కూడా ఉంటారు. వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళని చంపేస్తుంటారు, నీచమైన కార్యాలు చేస్తారు. అది భక్తి మార్గాల్లో అయినా బయట అయినా. రజోగుణ ఆధిక్యత ఉన్న వాళ్ళు నీచమైన కార్యాలు చేయరు, కానీ తామ దేవుడు గొప్ప, తమ మతం గొప్ప అని చెప్పడానికి ఇతరుల మీద బురదలు చల్లుతారు, తమ కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. తెలివిగా ఇతర మతాల వాళ్ళందరినీ మన మతంలోకి ఎలా లాక్కోవచ్చు అని ప్రయత్నిస్తుంటారు. ఇది రజోగుణాధిక్యం. సత్వగుణం ప్రధానులకి సృష్టి సమస్తము ఒకటే అనేటువంటి భావంలో ఉంటారు. అది విశాల భావం. మనుషులు ఎందుకు విశాల భావంలో ఉండరు అంటే ఆకాశతత్వం అధికంగా ఉండాలి. అధికంగా ఉంటేనే విశాల భావం పనిచేస్తుంది. ఈ కలయికల్లో ఏర్పడిన జీవులు కదా, ఇలా ఎందుకున్నారని మనం ఎవరిని ప్రశ్నిస్తాం? ఇదంతా సృష్టిలో జరుగుతున్నది. అసలు ఆ సృష్టిలో అలా ఎందుకు జరుగుతున్నది, ఆ కలయికలు ఎంతెంత కలిసినాయి, ఎవరెవరిలో ఎంత కలిసినాయి, ఇది అసలు ఎవరూ కనిపెట్టలేరు. ఎప్పటికీ తెలియని విషయం ఇది. అయితే మన గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కలయికలలో ఇలా కలిసి జీవిస్తున్నటువంటి కలయికలలో ఇప్పుడు సత్వగుణం ఆకాశతత్వం ఎక్కువ ఉన్న వాళ్ళు సాత్వికంగా ఉండి భక్తి మార్గాలలో జ్ఞానంలోకి వచ్చేస్తారు. అంటే జ్ఞానాన్ని, విశాలత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు, నిరాకార తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఆ కింద ఉన్న వాళ్ళందరూ అంటే రజోగుణ సత్వగుణాలలో ఉన్న వాళ్ళందరూ కూడా నిర్గుణ తత్వాన్ని అర్థం చేసుకోలేరు, నిరాకార తత్వాన్ని అర్థం చేసుకోలేరు. అసలు అర్థం అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళలో ఘనత్వ స్థాయి ఉంది, అహంకార స్థాయి ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళకి సగుణ సాకార రూపాలు కావాలి. వాళ్ళు అలాగే అర్థం చేసుకోగలరు. ఓ సగుణతత్వం కావాలి, సాకార రూపం కావాలి, ఆకార రూపం కావాలి, ఓ క్రియాత్మకత కావాలి, నిత్యం ఏదో ఒక క్రియలు చేస్తూ ఉండాలి. వాళ్ళకి అదే అర్థం అవుతుంది. అందుకని భక్తి మార్గాలు వచ్చినాయి. ఆ భక్తి మార్గాలలో వైపరీత్యాలన్నీ తమోగుణ
రజోగుణం వల్ల ప్రవర్తనలు. సత్వగుణం ఎప్పుడూ ప్రపంచానికి హాని చేయదు. సత్వగుణం వాళ్ళు ఎప్పుడూ ఆఖరికి ఈ భక్తి మార్గాలను కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఈ కర్మ మార్గాలను కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. పాపం ఆ స్థాయిల్లో ఉన్నారని వాటిని అర్థం చేసుకొని వీళ్ళు జ్ఞాన మార్గంలో ఈ కర్మ భక్తి మార్గాలన్నీ కూడా అనంత ఆత్మశక్తిలో కలిసి ఉన్నవే, సృష్టిలో విభేదము లేదు అనేటువంటి విశాల దృక్పథంతో జ్ఞాన మార్గంలో సంచరిస్తూ ఉంటారు. అంతా ఇందులోనే ఉంది అని, అంతా అనంత ఆత్మశక్తి స్వరూపమే, విభేదము లేదు, విరోధము లేదు అని. అందుకని వాళ్ళకి చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, దుష్టులు ఇన్ని రకాల కేటగిరీస్ని విడదీయరాళ్ళు, విశాల భావంలో ఇమిడిపోతారు అంతే. అంటే ఇటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారా అంటే ఉన్నారు. అటువంటి ఆకాశతత్వంలో ఉన్నవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. బుద్ధ భగవానుడు ఆయన ప్రశాంతంగా ఓ చెట్టు కింద కూర్చున్నాడు. అంటే గమనిస్తే తెలుస్తుంది, ఇలా మనుషుల్లో కూడా ఉంటారు. మరి భగవానుడనే బుద్ధుడని పెద్ద మనం దైవావతారాల్లోనే ఎతకక్కర్లు, ఆ కథలు ప్రచారంలో ఉంటాయి కాబట్టి వాళ్ళని గొప్పవాళ్ళుగా చూస్తాం కాబట్టి మనకు అలా తెలుస్తుంది. సామాన్య మనుషుల్లో అలా ఉన్నవాళ్ళు కూడా నాకు తెలుసు. చెప్తాను. బుద్ధ భగవానుడిని ఆయన చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటుంటే, అయ్యా ఈ ప్రదేశం నాది, నువ్వెవరో ఇక్కడికి వచ్చావు, నా పేరు అంగుళీమాలుడు, నేను మహాగజ దొంగని, అందరినీ చంపేస్తుంటాను, తెలిసిన వాళ్ళు ఎవరు ఈ ఏరియాకి రారు, ఈ యార్డుకి రారు, ఇదంతా నాదే, ఈ అడివంతా ఈ ప్రాంతం అంతా నాదే, నువ్వు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో నా ప్రాంతానికి వచ్చావు కనుక నిన్ను చంపేస్తున్నాను. అంగుళీమాలుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే అలా చంపిన వాళ్ళందరి బొటన వేళ్ళు అంగుళీయకములు అనమాట, బొటన వేళ్ళు నరికేసి వాటిని తన మెడలో మాలగా కట్టుకుంటాడు. ఆల్రెడీ మెడలో మాల ఉంది, ఎంతమందిని చంపాడో అన్ని వేళ్ళు ఉంటాయి అక్కడ, అవన్నీ ఎండిపోయి బొయికిలు ఎలాడుతూ ఉంటాయి. ఇప్పుడు నిన్ను చంపి నీది కూడా కట్టుకుంటానని చెబుతాడు. అంటే అది ఒక క్రూరత్వం. ఉంటారుగా మనుషులు ఇప్పుడు కూడా మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు చేసేవాళ్ళు ఉన్నారుగా, హత్యలు చేసేవాళ్ళు ఎందుకు లేరు? అప్పుడు అతను అన్నప్పుడు అతను కత్తి తీసి బుద్ధ భగవానుడిని చంపడానికి సిద్ధమై మెడ మీద పెడతాడు. బుద్ధ భగవానుడు చిరునవ్వుతోనే ఉన్నాడు, ఆయనకు భయం కలగలేదు, బాధ కలగలేదు, దుఃఖం కలగలేదు, ఇబ్బంది పడలేదు. ఇంతకుముందు ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎటువంటి ప్రసన్నత ఉందో ఇప్పుడు ఇతని మాటలన్నీ విని కళ్ళు తెరిచినా కూడా అలాగే ఉంది. ఆయన ప్రసన్నత ఏమీ ఆయన ముఖం మీద చెక్కు చెదరకపోగా, నువ్వు ఒకవేళ చంపాలి అని నన్ను అనుకుంటే చంపేసుకోవచ్చు అన్నాడు ఆయన. సాత్విక ప్రవృత్తిలో ఏ స్థాయి విశాల భావంలోకి వెళ్ళిపోయాడు ఆయన అంటే, అనంత సృష్టి మొత్తం ఏకత్వమే, చంపేవాడు చచ్చేవాడు విడివిడిగా లేరు, ఇది శరీర భావములు. శక్తితత్వంలో అనంతంగా నేనే, చంపేవాడిని నేనే, చచ్చేవాడిని నేనే, ఇది శరీర భావం. శక్తి భావంలో రెండు నేనే, శరీరంలో విడివిడిగా కనపడతా ఉంటది కానీ అక్కడ రెండు లేవు. మనం అద్దం ముందు నుంచున్నప్పుడు అద్దంలో మన బొమ్మ కనపడుతుంది కానీ రెండో మనిషి ఉన్నాడా, మనం ఇంకో మనిషి ఉన్నామా, అది ప్రతిబింబము. అలా అనంత ఆత్మశక్తిలో ఈ ప్రతిబింబములు కనపడుతున్నాయి, అంతేకాని ఏకశక్తి అదంతా. సృష్టి అంతా ప్రతిబింబ రూపంలో ఉందనే సత్యము ఆయనకి ఆకాశతత్వంలో అవగతమైంది, జ్ఞానోదయం కలిగింది. దాన్ని ఆయన నాకు జ్ఞానోదయం కలిగింది అని చెప్పారు. ఆ జ్ఞానోదయాన్నే మోక్షము, ఆత్మసాక్షాత్కారము అని మన వాళ్ళు అన్నారు. ఆ మోక్షమునే ఆయన నిర్వాణము అని పిలిచారు. ఆ స్థితిని పొందినటువంటి వ్యక్తికి శరీరపరంగా ఇతర జీవులు కనబడుతూ ఉండొచ్చు, మనుషులు కనబడుతూ ఉండొచ్చు, అదంతా నిజమే. శరీరపరంగా నిజంగానే జీవిస్తారు, అన్నం తింటారు, కాలకృత్యాలు తీర్చుకుంటారు. కానీ గుణము, స్వభావము, అంతర్లీనమైనటువంటి దృక్పథాలన్నీ కూడా విశాల భావంగా అనంత ఆత్మశక్తి స్వరూపంగా ఏకత్వములో ఉంటాయి. అందుకని చంపినా పర్వాలేదు అన్నారు, భయం కలగలేదు. మనకు భయం వేస్తుంది. అక్కడికి చేరుకున్నప్పుడు అది ఆకాశతత్వం ఆయనకు అవగతమైంది. ఆయనలో ఆకాశతత్వ పాళ్ళు అధికంగా ఉన్నాయి. ఆ పైగా ఆయన ఆకాశతత్వ పాళ్ళు అధికంగా పెంచుకున్నారు. అలా మనం పెంచుకోవచ్చు, అవే సాధనలు. అందుకే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు చెప్పుకుంటున్నాం మనం. అందుకే ఆధ్యాత్మిక చదువు వ్యక్తిగతమైన మొదటి నుంచి ఎందుకు చెబుతున్నానంటే, ఈ పంచభూతాత్మక కలయికలు ఎవరికి ఎలా జరిగినవో మనకు తెలీదు. మీరు ఇప్పుడు నేను చెబుతుంటే మీకు అర్థమవుతుంది, ఓ రమణ మహర్షి చెబితే అర్థమైంది, ఆత్మజ్ఞానం అర్థమవుతుంది అంటే మీలో వాయుతత్వము, ఆకాశతత్వము అధికంగా ఉంటేనే అది అర్థమవుతుంది. అర్థమయ్యి వదిలేస్తున్నారు అంటే వాయుతత్వం అధికంగా ఉంది, ఎందుకంటే చలనం అది.
నిశ్చలత్వం ఉండదు. అర్థమవుతుంది కానీ వదిలేసి మళ్ళీ కదిలిపోతా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ వింటూ ఉంటారు, మళ్ళీ వదిలేస్తూ ఉంటారు. ఆకాశతత్వం అధికంగా ఉన్నవాళ్ళు అర్థమైన దాన్ని ఆచరిస్తారు, దాన్ని అంటిపెట్టుకొని ఉంటారు, దాన్ని వదలరు, దాన్నే పట్టుకొని వేలాడతారు. ఆ స్థితిని పొందే వరకు దానితో ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ మనసు ఆ గుణానికి ఆకర్షితం అవుతుంది, వాళ్ళలో ఆ విశాల భావం ఉంటుంది. ఎందుకని వాళ్ళ ఆకాశతత్వం ఆల్రెడీ అధికంగా ఉంది కనుక. కాబట్టి ఇది వ్యక్తుల తప్పు కాదు, ఆ గుణముల కలయికతో ఏర్పడిన శరీరములు అలా ప్రవర్తిస్తాయి. ఇప్పుడు వాటిని మనం సాధనతో మనలో ఆ తత్వములను పెంచుకోవచ్చు. అది మనిషికున్న స్వేచ్ఛ. అందుకని ఇప్పుడు బుద్ధ భగవానుడిని చాలా మంది తిట్టారు. ఆయన భిక్షకెళ్ళేవారు, అనేక మంది తిట్టారు, ఆయన ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకని తిట్టేవాడు తిట్టించుకునేవాడు ఒకటే. శక్తితత్వములో, ఆకాశతత్వములో, ఆకాశతత్వములో సృష్టి ప్రతిబింబము, శరీరములు ఉన్నాయి అంతే. శరీరములు వేరువేరుగా ఉన్నాయి, శారీరక అవసరములు ఉన్నాయి. కాబట్టి భిక్షకెళ్ళాను, భిక్షకెళ్ళినప్పుడు ఆ తిడుతున్న శరీరం ఏదుందో, భిక్ష అడుగుతున్న నా శరీరం ఏదుందో, శక్తిలో ఈ రెండు ఒకటే. శరీరముగా ఇవి వేరువేరు, శక్తిలో ఇవన్నీ ఒకటే అనేటువంటి జ్ఞానం ఉంది కనుక ఆయనకి విభేద భావన కలగట్లేదు, వాళ్ళని ఏదో తిరిగి అనాలని అనిపించటం లేదు, ఏకత్వ భావన. అలానే వాళ్ళు తిట్టారని తెలుసు, మౌనంగా వెళ్ళిపోయారు. నేను వేరు వాళ్ళు వేరని తెలుసు, మౌనంగా వెళ్ళిపోయారు. అలా అనేక సందర్భములలో ఆయన్ని గాయపరచడానికి, ఆయన్ని చంపడానికి, ఆయన్ని బాధ పెట్టడానికి, ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి చేసిన ఏ ప్రయత్నములలోనూ ఆయన వాటికి లోను కాలేదు, తన ఆకాశతత్వాన్ని వీడలేదు. తనలో ఎటువంటి చెక్కు చెదరని నిశ్చలతే ఉంది. దానికి కారణం ఆయన అధిక ఆకాశతత్వములో విలీనమైపోయినటువంటి జీవన్ముక్తుడు. అదే నిర్వాణ స్థితి, అదే మోక్ష స్థితి, అదే ఆత్మజ్ఞాన స్థితి, అదే ఆత్మ సాక్షాత్కారం. ఆ ఆకాశతత్వమును అధికముగా మనలో పెంచుకునే ప్రయత్నమే మనం ఇప్పుడు చేస్తున్న ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆత్మజ్ఞాన చదువు మనం ఎందుకు చదువుతున్నామంటే మనలో ఆకాశతత్వాన్ని అధికంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. అలా బుద్ధ భగవానుడికి ఎన్నో జరిగినాయి, అలా రమణ భగవానుడికి ఎన్నో జరిగినాయి. అంటే కొంతమంది ఉంటారు ఆకాశతత్వం అధికంగా పెంచుకున్న గురువులు, మహాత్ములు. మీకు ప్రపంచం అంతా దొరుకుతారు అనుకోబాకుండా ఉండరు. గురువులు మహాత్ములలో కూడా వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మాతాజీలైనా ఎవరైనా వాళ్ళలో భూతత్వము అధికముగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు క్షుద్రమైనటువంటి దైవీతత్వమునకు సంబంధించిన కార్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో భూతత్వం అధికంగా ఉన్న వాళ్ళంతా తీవ్ర క్షుద్రమైనటువంటి, అంటే క్షుద్రము అంటే ఇంక చెయ్యకూడదు, నీచమైన భయంకరమైనటువంటి కార్యాలు, భక్తి కార్యాలు చేస్తూ ఉంటారు. క్షుద్ర దేవత ఉపాసనలు, క్షుద్ర పూజలు, వామాచారం ఇలాంటివి ఉన్నాయి బోళ్ళు, వింటున్నాం. అసలు భయం గొలుపుద్ది అది. అక్కడక్కడ మనకు సినిమాల్లో చూపిస్తారు పోలికలుగా. వాటి జోలిగా వెళ్ళకూడదు, ఎందుకంటే అది తమో గుణం, అసలు మంచే జరగదు. అది నిజం కాదు, అబద్ధం, అది అసత్యము, అబద్ధం అది. కానీ వాళ్ళకు ఉన్న గుణం అది కనుక దైవత్వంలో కూడా ఆ గుణాన్నే తీసుకుంటారు, భక్తిలో కూడా ఆ గుణాన్నే తీసుకుంటాడు, దైవ కర్మల్లో కూడా ఆ గుణాన్నే తీసుకుంటాడు. ఎందుకని అదే అర్థమవుతుంది వాళ్ళకి. ఆ నీచత్వమే వాళ్ళకి అర్థమవుతుంది, అంతకంటే వాళ్ళకి అర్థం అవదు. ప్రజలకు కూడా ఆ నీచత్వాన్ని నేర్పుతారు. అయితే ఎవరు నేర్చుకుంటారు ఆ నీచత్వాన్ని అంటే ఆ నీచత్వ గుణం తమలో ఉన్నవాళ్ళు. అది అక్కడ నీచత్వ గుణం ఎవరు చెబుతారు ప్రజలకి భక్తి మార్గాల్లో అంటే ఆ నీచులైనటువంటి ఘనత్వ భూతత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు, ద్రవతత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఎవరు ఆకర్షితులు అవుతారంటే మళ్ళీ ఈ ఘనతత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆ ద్రవతత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు. వాళ్ళన్నీ నీచములే చేస్తారు. అక్కడి నుంచి ఇంకా కొంచెం రజోగుణమునకు వస్తే, అంటే తేజోగుణమునకు, తేజస్సుకు వస్తే ఉష్ణోగ్రత, వేడి రెండు ఉన్నాయి అక్కడ. వెలుగు, వేడి. వెలుగుంది, వేడుంది. వీళ్ళు నిరంతరము భక్తి మార్గమైన, దైవ మార్గమైన, అది భౌతికమైన, ఆధ్యాత్మికమైన, నాదే గొప్ప, నేనే గొప్ప. అందుకని భక్తి మార్గాలలో కూడా దేవుడికి ఎంత స్థానం, దేవతకి ఎంత స్థానం చూపిస్తున్నారో వీళ్ళకి అంత స్థానం ఉంటుంది. అక్కడ ఏర్పడింది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ గురువే బ్రహ్మము, సమస్తము ఆ దేవుడి గురువే. ఎందుకంటే ఆ దేవుడి గురించి చెబుతున్నాడు కనుక.
దేవుడి గురించి చెప్పేవాడు దేవుడు అవుతాడండి ఎక్కడన్నా ఒకసారి ఊరుకునే? అంటే మహాత్ములు రాసినటువంటి శ్లోకాలకి అర్థాలు చెప్పి విపరీత ధోరణులకు తీసుకెళ్లేటువంటి సాహసం నేను చేయను. కానీ విఘ్నతతో ఆలోచించండి. అలా గౌరవించమన్నారు తప్ప, నాయన ఒక శరీర రూపంలో ఉన్నటువంటి గురువు నీకు బోధ చేస్తున్నప్పుడు దేవుడు నీకు తెలియడు కాబట్టి, ఆ దైవత్వము దైవశక్తి నీకు తెలియదు కాబట్టి అలా భావించు, అంతగా గౌరవించు. ఎందుకంటే తెలియని నీకు తెలియజేస్తున్నారు అని అన్నప్పుడు అది శిష్యుడు తీసుకోవచ్చు తప్ప గురువు తీసుకోవచ్చా నేను దేవుణ్ణని? కానీ ఇప్పుడు గురువులు మాతాజీలు అందరూ చూడండి, వాళ్ళు దేవుళ్ళు అయిపోయి పీఠాలెక్కి కూర్చొని పాద పూజల నుంచి ఇంకా వాళ్ళకి శ్లోకాలు అష్టోత్తరాలు, ఎవరికి? గురువులకి. ఈ గురువులకి మంగళహారతులు అష్టోత్తరాలు వచ్చేసినాయి బతుకున్న గురువులకి. దేవుళ్ళకి ఏమేం చేస్తున్నారో గురువులకి అవన్నీ చేసేస్తున్నారు. ఒకటని రెండని నేనేం చెప్పను ఇంకా. అంటే వీళ్ళందరూ రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు. దానికి ఆకర్షితులయ్యేవాళ్ళు రజోగుణంతో ఉన్నవాళ్ళే ఆకర్షితులు అవుతారు. దానిని నడిపేవాళ్ళు రజోగుణంతో ఉన్నవాళ్ళే ఆకర్షితులు అవుతారు. సాత్వికులు మళ్ళీ సత్వగుణం కలిగిన వాళ్ళు అసలు ఇలాంటివి చేయనే చేయరు. రమణ మహర్షిలో గోచిపెట్టు కూర్చుంటారు. షిరిడీ సాయిబాబాలో చిరిగిపోయిన పాత బట్టలతో ఎక్కడో మూల కూర్చుంటారు. ఇప్పుడు షిరిడీ సాయిబాబాని ఇంత ప్రచారం చేసి ఆయన అద్భుతాలు మహిమలని ఆయన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆయన మహిమలు మాయలు ప్రజలకి చెబుతుంది షిరిడీ సాయిబాబా కాదు, ఆయన చేయలేదు. ఆయన్ని అనుసరించినటువంటి ఆయన భక్తగణం శిష్యగణం చేసుకున్నారు. పాపం షిరిడీ సాయిబాబాకి అసలు ప్రచారమే ఇష్టం లేదు. షిరిడీ సాయిబాబా వారి తత్వం నిజతత్వం ఏంటి ఆయన చెప్పింది అంటే, నాయన మనుషులందరూ ఒక్కటే, సబ్కా మాలిక్ ఏక్, అందరి దేవుడు ఒక్కడే. ఆయన ఉన్న ప్రాంతంలో హిందువులు ముస్లింలు కలిసి ఉన్నటువంటి ప్రదేశం అది షిరిడి ఆయన ఉన్నప్పుడు. అందుకని హిందువులు వస్తే హిందువుకు సంబంధించిన పూజలు చేసుకోమన్నారు, హిందువులకు సంబంధించినటువంటి దైవభక్తి కార్యక్రమాలు చేసుకోమన్నారు, ఆ గ్రంథాలు చదవమన్నారు. ముస్లింలు వస్తే ముస్లింలకు సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలు పాటించమన్నారు, మీ గ్రంథాలు చదువుకోమన్నారు. ఏదైనా మీ మార్గాలలో మీ గురువులతో మీ దైవాలతో మీరు మంచి మార్గంలో ధర్మ మార్గంలో ముందుకు సాగండి. ఎలా సాగినా ఒకటే, ఎందుకంటే అందరి దైవం ఒక్కరే అనేటువంటి అనంత ఆత్మతత్వాన్ని బోధించి చూపించారు. ఆయన నివసించినటువంటి పాడుబడిన మసీదు ఆయన ఉన్నది, అక్కడ ఉండమన్నారు. ఎవరో ప్రజలు ఎవరో వాడుకోవట్లేదండి, మసీదు పాడుబడిపోయింది, ఎప్పుడుదో పురాతనమైంది, పడిపోయేలా ఉంది, ఇక్కడ ఎవరో ఉండరు, మీరు ఇందులో ఉండండి అన్నారు. అంటే ఆయన ఉన్నది మసీదు, దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. అందులో ధుని వెలిగించారు, అందులో తులసి కోట పెట్టారు. సమస్త మతములను ఆయన కలగాపొలగం చేశారు. ఎందుకని అంటే సర్వము తెలిసిన సర్వజ్ఞుడైన జ్ఞాని కనుక. కాకపోతే పాపం ఆయన్ని కూడా ఒక మతానికి ఇడ్చేసి ఒక పద్ధతికి ఇడ్చేసి ఆయన పేరు మీద సాగుతున్నటువంటి భక్తులు, ఆయన పేరు మీద సాగుతూ ప్రచారాలు చేస్తున్నటువంటి గురువులు, సంస్థలు, విధానాలు ఆయన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రజలందరూ ఆయన్ని తిట్టేలా చేస్తున్నారు. ఇంకా దానికి మనం ఏం చేస్తాం? పాపం ఇది మనుషులు చేసిన దౌర్భాగ్యం, ఆయన చేసింది అయితే కాదు. అటువంటి మహనీయులు ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు. అప్పుడున్న దేశకాల పరిస్థితుల్లో హిందూ ముస్లిం గొడవలు అధికంగా జరుగుతున్నాయి, మత తగాదాలు అధికంగా వెళ్తున్నాయి. కాబట్టి మనుషులంతా ఒక్కటే, మతాల పేరుతో కొట్టుకోబాకండి అని ఎప్పటి దేశకాల పరిస్థితులకి అప్పుడున్న మహాత్ములు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా బోధలు చేస్తారు. ఎప్పుడు ఎవరొచ్చినా అంతే, భూమి మీదకి మంచోళ్ళు ఎవరైనా అంతే. ఆ సాత్విక ప్రవృత్తితో ఉన్నటువంటి ఆయన పాపం ఆయన అసలు ఆయన కులం చెప్పలేదు, ఆయన మతం చెప్పలేదు. మీరు నిజాయితీగా ఆయన్ని పరిశీలిస్తే ఆయన్ని ఎంతో మంది ప్రశ్నించారు. ఆయన భక్తులు, ఆయన శిష్యులు. ఆయన 80 ఏళ్ల పాటు సుమారుగా అక్కడే ఉన్నారు. 16 ఏళ్ల యువకుడుగా, అంటే 16 20 తెలీదు, ఊహాత్మక వయస్సు. ఆ ఊహాత్మక 16 ఏళ్ల వయస్సులో షిరిడి అనే గ్రామం వచ్చి అక్కడ ఉండిపోయారు. ఆయన వేషధారణ ఫకీరు వేషధారణ, ముస్లిం ఫకీరుల వేషధారణ పోలి ఉంటుంది. ఆయన ధునులు వెలిగించారు, తలకు గుడ్డ కట్టుకునేవారు. అటువంటి వాళ్ళని సూఫీ మతస్థులు అంటారు. అంటే కొంచెం ముస్లిం కొంచెం హిందూ సాంప్రదాయాలు కలగలిసి ఉంటాయి సూఫీ మతంలో. అది ఏ మతము కాదు. ఆయన ఏం నేర్చుకున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో ఆయన తెలీదు. ఆయన ఎవరి పేర్లు చెప్పలేదు. నాకు ఆయన తల్లిదండ్రుల వివరాలు అడిగారు, ఆయన పుట్టుక వివరాలు అడిగారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు వివరాలు అడిగారు. ఆయన ఎవరికీ ఏమీ చెప్పలేదు, ఎవరికి ఏమి వివరణ ఇవ్వలేదు.
ఇప్పుడు వచ్చిన వివరణలన్నీ కూడా ఎవరికి వాళ్ళకి తెలిసినట్టు మేము కనుగొన్నామని రాశారు అంతే. నిజాయితీగా ఆయన అయితే ఎటువంటి వివరణ ఇవ్వలేదు. వారి సంస్థానంలోనే, షిరిడి సాయిబాబా సంస్థానంలోనే అన్ని భాషలలో సాయిబాబా వారి చరిత్ర ఉంది. వారు ఉన్నప్పుడు వారు తమ భక్తుడిని ఒకరిని, అయ్యా నేను మీ చరిత్ర రాస్తాను అంటే రాయి అని చక్కగా నిజాయితీగా రాయి, మంచిగా రాయి, ఉన్నదే రాయి, సత్యమే రాయి అని చెప్పారు. అతనే హేమాడ్ పంత్ అనే వ్యక్తి రాశాడు. దాన్ని చదువుకుంటే కొంతలో కొంత అర్థమవుద్ది. మిగిలినవన్నీ కల్తీలే, ఎక్కడున్నా అవన్నీ కల్తీలే. ఎందుకంటే ఆయనకు పుట్టుకలు పెట్టారు. కొందరేమో ఆయన బ్రాహ్మణ వంశంలో పుట్టారన్నారు, కొందరు ఇంకొకడెక్కడో పుట్టారన్నారు. నేను చదివినటువంటి బాబాకు సంబంధించినటువంటి గ్రంథాలలో, నేను చదివిన గ్రంథాలలో పాప ఆ గ్రంథ రచయితల పేర్లు నేను చెప్పట్లా, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ వాళ్ళని కించపరచాలని కానీ. కానీ చాలా గొప్పోళ్ళు వాళ్ళందరూ. ఒకళ్ళు ఒక స్త్రీ, ఆమె మాతాజీ, ఆమె రాసింది హరికృష్ణ లక్ష్మీ దంపతులని రాసింది. ఏంటి బాబావారి తల్లిదండ్రులు, వాళ్ళ కులగోత్రాలు రాసింది. ఇంకొక ఆయన మహాప్రచారకుడు, బాబావారిని విపరీతంగా ప్రచారం చేసిన వ్యక్తి ఆయనే, ఓ మహానుభావుడు. ఆయన ఫోటో బాబావారి సంస్థానంలో కూడా ఉంటుంది. ఆయన నేను అనుకుంటున్నాను, నాకు దొరికిన ఆధారాలను బట్టి కొంతమంది చెప్పారు జమునాలాల్ నందబాయ్ అనే బ్రాహ్మణ దంపతులని ఆయన రాశాడు. అలా ఇంకొకళ్ళు నేనే బాబా అవతారం మళ్ళీ పుట్టాననేటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. నేను షిరిడి సాయిబాబా అవతారాన్ని నేను ఇప్పుడు ఇలా పుట్టాను, ఇప్పుడు నా పేరు ఇదని చెబుతూ ఆయన నా పూర్వావతార చరిత్ర ఇదని, ఆ చరిత్రని అందులో దేవగిరి అమ్మ, గంగా భవాజ్యుడని పడవలు నడిపే వాళ్ళకే నేను పుట్టాను, అప్పుడు నేను షిరిడి సాయిబాబాని, నా తల్లిదండ్రులు దేవగిరి అమ్మ, గంగా భవాజ్యుడు, నా గురువు వెంకూస అని ఆయన చెప్పాడు. ఒకే షిరిడి సాయిబాబాకి సుమారుగా ఐదారుగురు తల్లిదండ్రులనే, 5-6 కులాలనే ఆపాదించారు. ఒరిజినల్గా ఆయన అసలు ఎవరికే తన కులం చెప్పలేదు, తన మతం చెప్పలేదు, తన విధానం చెప్పలేదు, తన పద్ధతి చెప్పలేదు, అడిగినా చెప్పలేదు. నాకు ఈ కులగోత్రాలు ఏమీ లేవు, అడిగినప్పుడల్లా అందరి యజమాని ఒక్కడే అన్నాడు అంతే ఆయన. ఎవరికి వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, హిందువులు హిందువుల్లా ఉండండి, ముస్లింలు ముస్లింలా ఉండండి, మీ మతాల్లో సాగండి, అసలు ఏ గురువుల్ని ఏ దేవుళ్ళని అనుసరించేవాళ్ళు వాళ్ళనే అనుసరించండి అని చెప్పారు ఆయన. ఎందుకని అంటే అన్నీ ఒకే చోటకి వెళ్తాయి. ఎందుకంటే అన్నిటికీ ఆధారమైన శక్తి ఒక్కటే, అదే ఆకాశతత్వము, అదే బుద్ధ భగవానుడిది. కాకపోతే మరి సాయిబాబా వారిని అనేక మంది అనేక రకాలుగా చేసేశారు. ఆ తర్వాత బుద్ధ భగవానుడిని కూడా అనేక మంది అనేక రకాలుగా చేసేశారు. ఇప్పుడు మనకు ప్రాచుర్యంలో లేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు సాయిబాబా వారి పేరు మీద స్లోగా నిదానంగా ఘర్షణలు మొదలైనవి. సరిగ్గా అది ఎంత దూరం వెళ్తుందో కాలంలో చూద్దాం. ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేం. ఎందుకంటే తమోగుణ భక్తులు, రజోగుణ భక్తులు, సత్వగుణ భక్తులు ఉంటారు. వీళ్ళు ఎన్నైనా సృష్టిస్తారు. వీళ్ళందరూ మనుషులే, భక్తి మార్గాలలో ఇవి వచ్చినాయి. అందుకని ఊరికి మీకు వివరణలకు చెబుతున్నాను అంతే. ఇలా సాగేటటువంటి మహాత్ములు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, గోజీబెట్టు కూర్చున్నారు, నిశ్శబ్దం, సంపూర్ణ సాత్వికత. సంపూర్ణ సాత్వికత. ఎంత సాత్వికత అంటే ఆయన్ని ఇబ్బంది పెట్టినా, ఆయన్ని బాధ పెట్టినా, ఆయన్ని కష్టపెట్టినా, క్రిమికీటకాదులతో సహా, జంతువులతో సహా, మనుషులతో సహా ఎవరినైనా ఆయన ఏమండి మీరు అని బహువచనంతోనే సంబోధించారు. ఎటువంటి వాడినైనా తన దగ్గరకు వస్తే ఆశ్రయం ఇచ్చారు. అటువంటి ఎవరిని పొమ్మనలేదు, ఎవరిని రమ్మనలేదు. ఎంతటి కీర్తి ప్రతిష్టలు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు వచ్చినా ఆయన వాళ్ళకి ఏ ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా అని అడుక్కునే వాళ్ళు వచ్చినా వాళ్ళ ప్రాధాన్యతను ఆయన తగ్గించలేదు. అసలు ఆయనలో హెచ్చు తగ్గులు లేవు. అసలు తనకు తాను ఆయన గుర్తింపించుకోలేదు. తనకు తాను ఆయన ఎంత గుర్తింపించుకోలేదో మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక చిన్న ఉదాహరణ అంతే. మీకు కావలసిన వాళ్ళు రమణ చరిత్ర చదువుకోండి. ఎంత గుర్తింపు ఇవ్వలేదంటే, రమణాశ్రమం అని ఆయన పేరు మీదే ఆశ్రమం ఉంది. అనేక మంది భక్తులు రావడం జరుగుతుంది, వేలాది మంది వస్తున్నారు. భక్తులు చాలా మంది అక్కడ నివాసం ఉండిపోయారు రమణాశ్రమంలో. రోజు అక్కడ భోజనాలు ఉండి ఆ రమణాశ్రమంలో ఉండే వాళ్ళందరూ కలిసి లోపల భోంచేస్తారు. అక్కడ క్యాంటీన్లో, ఒక క్యాంటీన్ లాంటి భవనం నిర్మించారు. భోజనాలకు ముందు అన్ని వడ్డించి రమణ భగవానుని పిలుస్తారు. ఆయన వచ్చి కూర్చున్నాక ఆయనతో పాటు అక్కడే ఉండిపోయే వాళ్ళందరూ కలిసి భోంచేస్తారు. అలా రోజు జరుగుతుంది.
అలా రమణ భగవానులు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తున్నారు, కూర్చుంటున్నారు, వాళ్ళు పెట్టింది తింటున్నారు, మళ్ళీ వచ్చేసి తను కూర్చునే ప్రదేశంలో కూర్చుంటున్నారు అంతే. పేరు రమణాశ్రమే తప్ప ఈ ఆశ్రమం నాదని కానీ ఈ ఆశ్రమానికి సంబంధించిన భావన కానీ అసలు ఆయనకి లేదు, లోపల లేదని మనకు ఎలా తెలుస్తుంది, ఉందని మనం అనుకుంటాం. రమణాశ్రమం అని అన్నారంటే ఆయనకి భావన ఉండే ఉంటుంది నాదే అని. లేదని నిరూపించే సంఘటనలు ఎన్నున్నాయో చెబుతాను. ఇలా ఒకసారి భోంచేసి వెళుతున్నప్పుడు ఆశ్రమం బయట చాలామంది గుంపుగా కనపడ్డారు. ఏంటంటే అంతమంది అక్కడ గుంపుగా నుంచున్నారు అని తన వెనక వస్తున్నటువంటి ఒక భక్తుడిని అడిగాడు. అంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తిని, ఆయనతో ఉండే వ్యక్తిని. ఏమీ లేదండి, వాళ్ళంతా అడుక్కునేవాళ్ళు, భోజనాల కోసం అక్కడ ఉన్నారు అన్నారు. అంటే భోజనాలు అంటే ఏంటి అని అడిగారు. అంటే ముందు మనకందరికీ భోజనాలు ఆశ్రమంలో ఉంటే స్వామివారితో ఆశ్రమంలో ఉన్న పెద్దలందరూ ముందు ఇక్కడ తినేస్తారు, తిన్నాక అడుక్కునే వారందరికీ తర్వాత అక్కడ పెడతారు. ఓహో, ఇక్కడేం పెడతారు అని అడిగారు. ఇప్పుడు మనం తిన్నయన్నీ పెడతారని. అక్కడ చాలా ఉన్నాయి, హాట్లు ఉన్నాయి, స్వీట్లు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, రకరకాల పదార్థాలు, వంటకాలు ఉన్నాయి, విశేష వంటకాలు అన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ ముఖ్యులు తినేవి. అక్కడేం పెడతారు భోజనాల్లో అన్నారు. వాళ్ళకి సాంబారు అన్నం ఏదో పెడతారు అంతే, ఇంత అన్నం ఇంత సాంబారు పోస్తారు అది చెప్పారు. ఓహో అన్నారు అంతే. మరుసటి రోజు భోజనాల సమయంలో రమణ భగవానుల్ని పిలవడానికి వెళ్తే అక్కడ రమణ భగవానులు లేరు, వారు ఉండే ప్రదేశంలో లేరు. అక్కడ క్యాంటీన్లు అన్నీ వడ్డిచ్చేశారు, అందరూ రెడీగా ఉన్నారు. రమణ భగవానులు వచ్చి కూర్చుంటే అందరూ ఇంకా భోజనం మొదలు పెడతారు, కానీ రమణ భగవానులు కనపడతలేదు. ఏంటో ఏమైపోయారని ఆశ్రమం అంతా ఎదిగితే అక్కడా లేరు, ముఖ్య ప్రదేశాల్లో ఆయన ఎక్కడా లేరు. అప్పుడు ఎవరో భక్తుడు, బయట నుంచి వస్తున్నటువంటి ఒక భక్తుడు ఇక్కడ ఎదుగుతున్న వాళ్ళకి రమణ భగవాన్ లేరంటే చెప్పాడు. అయ్యా, రమణ భగవాన్లు అక్కడ భిక్షగాళ్ల లైన్లో నుంచొని ఉన్నారే, అక్కడ ఉండటం చూశాను అని. వీళ్ళు గబగబా అక్కడికి వెళ్తే భిక్షగాళ్ళందరూ ఆహారం కోసం నుంచున్న లైన్లో భిక్షగాళ్ల మధ్యలో ఈయన కూడా నుంచొని ఉన్నారు. అయ్యో స్వామి, మీరేంటి ఇక్కడ నుంచి ఉన్నారేంటి, ఇది భిక్షగాళ్ళది, రమణాశ్రమం ఇది మీదే ఆశ్రమం, మీరు ఇక్కడ తింటాం ఏంటి, మీరు అక్కడ తినాలి, మీకు స్పెషల్ అది ఇది 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 అని వాళ్ళు గగ్గోలు ఎత్తేశారు. ఆయన చిరునవ్వు నవ్వారు. నాయన, నేను ఈ ఊరికి వచ్చినప్పుడు భిక్షగాడిని, నాకేం స్వతంత్ర సంపాదన లేదు, నేనేమీ చెయ్యను, ఏదో ప్రజలు నాకు ఎంత పెడితే అది తిని బతుకుతున్న భిక్షగాడిని, ఎప్పటికీ నేను భిక్షగాడినే, నాది భిక్షగాళ్ల లైనే. మీరందరూ పెద్దలు, గొప్పవాళ్ళు, ఆశ్రమ నిర్వాహకులు, ఆశ్రమాలు కట్టిన వాళ్ళు, నిర్వహిస్తున్న వాళ్ళు, పదవులు హోదాలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద వృత్తి వ్యాపారాలు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, మీరు గొప్పవాళ్ళందరూ అక్కడ తినండి, నేను ఎలాగో భిక్షగాడినే, మొదటి నుంచి భిక్షగాడినే, చివరి వరకు భిక్షగాడినే, కాబట్టి నేను భిక్షగాళ్ళ లైన్లో తింటాను అని చెప్పారు. వెంటనే ఆశ్రమం వాళ్ళు ఆ రోజు నుంచి లోపల బయట ఒకే రకమైన పదార్థాలు పెట్టారు. ఎవరికైనా ఒకటే పదార్థం, ఒకటే వంటకం, మార్పు లేదు. ఆయన అలానే వాళ్ళకేం చెప్పలేదు, పెట్టమనలేదు, మార్చమనలేదు. ఆయన వచ్చి భిక్షగాళ్ళ లైన్లో ఉన్నారు. ఇటువంటివి వారి జీవితంలో ఎన్నో జరిగినాయి. వాళ్ళ చరిత్ర చదివితే ఆయన అహంకార శూన్యుడు, నేననే భావము లేనటువంటి అహంకార శూన్యుడు, శరీర భావము లేనటువంటి అహంకార శూన్యుడు అని మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. కానీ చదువుకోవాలి, మనకు శీర్షికలు చెప్పడానికి కుదరదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. ఎందుకు చెబుతున్నాను ఇదంటే, సంపూర్ణ ఆకాశతత్వము అవగాహన అయ్యి ఆకాశతత్వము అధికమైపోయి అందులో లీనమైపోయిన వాళ్ళకి ఎలా ఉంటుంది. అలానే మిగిలిన తత్వములు వాయుతత్వము, తేజోతత్వము, వాళ్ళలో ద్రవతత్వము, ఘనత్వము లేదా అంటే ఘనత్వ శరీరం అక్కడే ఉంది. ఘనత్వ ద్రవత్వ భావాలు ఉన్నాయి, తమో గుణం ఉంది, నిద్రపోతారు ఆయన కూడా కాసేపు. కానీ నీచత్వ గుణాలు పనిచేయవు. ఆయన అన్ని సాత్విక ప్రవృత్తిలో అత్యధిక ఆకాశతత్వం నిండిపోయి ఉంది. కేవలము శరీర ధర్మంగా శరీరానికి కాసేపు నిద్రపోవడం, శరీరానికి కాసేపు విశ్రాంతి ఇవ్వడం, శరీరానికి కొంచెం ఆహారం ఇవ్వటం, ఆ శరీరానికి ఆహారం ఇచ్చే వరకే ఆ తేజోతత్వం నేను అని పనిచేస్తుంది. ఆ తర్వాత అసలు నేననే భావన లేదు. శరీర నిలుపుదల కోసము తమో రజో గుణాలు పనిచేస్తాయి ఆయనలో బ్రతికుండటానికి. మిగిలినంతా ఆకాశతత్వమే. ఆయన శరీరాన్ని 3 సార్లు 4 సార్లు ఆపరేషన్లు చేసి కోసేసినా నాకు మత్తు మందు అక్కర్లేదు, కోసుకోండి మీ ఇష్టం అని చెప్పారు ఆయన.
మత్తు లేకుండానే కోశారు, రక్తాలు విపరీతంగా రక్తం కారిపోయింది, కత్తులతో కోశారు. కానీ ఆయన కించిత్తు చలించలేదు. ఎందుకంటే ఆకాశతత్వములో విలీనమై ఉన్నాను, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, ఈ శరీరము ఉన్నదని నాకు తెలుస్తున్నది, ఇది పోయే వరకు దీనికి అవసరమైనవి అన్ని నేను చేస్తాను. అంత తమో రజో గుణాలు ఆయనలో పనిచేస్తున్నాయి. అలా అన్నీ అందరిలో ఉంటాయి. పంచభూతాత్మక తత్వాలు ఉంటాయి. ఆ పంచభూతాత్మక తత్వముల కలయికే, అంటే భూతత్వము ద్రవతత్వముల కలయిక తమో గుణము, తేజోతత్వము రజోగుణము, వాయుతత్వము ఆకాశతత్వము సాత్విక గుణము. ఇదంతా నేను నా ఊహాత్మకంగా చెబుతున్నాను సార్. అంటే కొంత గ్రంథాలు చదువుకున్న జ్ఞానం ఉంది, మహాత్ములు చెప్పిన జ్ఞానం ఉంది. ఆ గ్రహించిన దాంట్లో మీకు అర్థం అవడానికి నేను నా భావనలతో నా ఊహాత్మకంగా నాకు వస్తుంది చెబుతున్నా. ఉన్న మీరు అర్థం చేసుకోవటానికి, ఇందులో అర్థం చేసుకోవటమే తప్ప ఇప్పుడు దీన్ని ఇదే నిజమైన పుస్తకాలు రాసి ఇదే నిజమైన ఒక మతం తయారు చేసిన ఇప్పుడు వచ్చేదేముంది, పోయేదేముంది. జస్ట్ అర్థం చేసుకుంటే చాలు, జీవితం హాయిగా వెళ్ళిపోద్ది. ఇలా అందరూ ఉంటారు. ఇప్పుడు మనలో ఏ గుణం ఉందో మనకు తెలుస్తుంది మనం పరిశీలించుకుంటే. ఎంతమంది మనుషులు ఎలా ఎందుకున్నారని అడగండి, మీకు చెప్పేసి అటు రీజనింగ్ ఇదే, ఎంత ఎక్స్ప్లెనేషన్ అదే. ఏ కలయికల చేత శరీరాలు ఏర్పడినాయో, ఏ కలయికలు ఆధిక్యతలో ఉన్నాయో వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అంతే. ఇక ఎవరెంత చెప్పినా అంతే, దాన్ని మీరు మార్చలేరు. కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు, మీ గుణ మార్పు చేసుకోవచ్చు, మీలో తత్వ మార్పు చేసుకోవచ్చు. భూతత్వము, ద్రవతత్వము, తేజోతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ఈ స్టేజ్లన్నింటికి మీరు వెళ్ళొచ్చు. భూతత్వం నుంచి ద్రవతత్వానికి ఎదగొచ్చు, ద్రవతత్వాన్ని నుంచి తేజోతత్వానికి ఎదగొచ్చు, తేజోతత్వాన్ని నుంచి వాయుతత్వానికి ఎదగొచ్చు, వాయుతత్వం నుంచి ఆకాశతత్వానికి ఎదగొచ్చు. అంటే మీలో ఆ తత్వాలను పెంచుకోవచ్చు. అందుకు ఆధ్యాత్మికత తెలుసుకునేది, అందుకు ఆధ్యాత్మిక జ్ఞానం పనికొచ్చేది, అందుకు ఆత్మజ్ఞాన చదువు పనికొచ్చేది, అందుకు మనం ఈ శీర్షికలు చెప్పుకునేది, అందుకు ఆత్మజ్ఞాన చదువుని మహాత్ములు అందించారు, వాళ్ళు పొందారు కనుక. అది అసలు విషయం. మిగిలిన వాళ్ళు ఎన్ని చెప్పినా మీకు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే భూతత్వం అధికంగా ఉన్నవాడికి నువ్వు ఆత్మజ్ఞానం చెబితే ఎందుకు అర్థమవుద్ది? అసలు అర్థం అవనే అవదు. తేజోతత్వం అధికంగా ఉన్నవాడికి నువ్వు ఆత్మజ్ఞానం చెబితే ఎందుకు అర్థమవుద్ది? వినేసి నాకు ఇదంతా తెలుసని మళ్ళీ ఆడు గొప్పలు చెప్పుకుంటా, ఆడి కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటా, నేను ఒక పెద్ద గురువుని, మహానుభావుడిని, జీవన్ముక్తుడిని, నేను శ్రద్ధ గురువుని, ఆ గురువుని, ఈ గురువుని మహిమలు ప్రదర్శిస్తాను రెండని జనాలను ఆకర్షిస్తూ ఉంటాడు. వాడికి అర్థం అవుతావు. అందుకని ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు మనుషులు భౌతికంలో అయినా ఆధ్యాత్మికంలో అయినా ఆ గుణ ప్రవర్తన చేస్తున్నారు. ఇది పంచభూతాల కలయికలో ఉన్నటువంటి డిఫరెన్స్, వ్యత్యాసము. దీన్ని ఇండివిజువల్గా మనం మార్చుకోగలం, పక్క వ్యక్తికి మార్చలేం. ఎవరికాళ్ళు మార్చుకోవచ్చు, ఆ ఫెసిలిటీ సృష్టించింది. ఇప్పుడు నాలో భూతత్వం అధికంగా ఉందని నేను గ్రహించి నాలో నీచ కార్యములు, నీచ బుద్ధులు, నీచ ఆలోచనలు బాగా వస్తున్నాయని నాకు తెలిసినప్పుడు నేను వాటిని నిరోధించుకొని ఇవి చెయ్యకూడదని నా ప్రజ్ఞను నేను ఉపయోగించుకోవచ్చు, నా మీద నన్ను నేను నియంత్రించుకోవచ్చు, నా మనసును నేను కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకనే నా గురించి నాకు సంపూర్ణముగా తెలిసేలా సృష్టి ఏర్పాటు చేసింది. ఇదే ప్రవృత్తిలో ఒక సింహానికి నాది భూతత్వం అని దానికి తెలీదు, ఒక పులికి నాది భూతత్వం అని దానికి తెలియదు, జంతువులు వేటికి మా తత్వం ఇదని వాటికి తెలియదు. మళ్ళీ జంతువుల్లో కూడా సంపూర్ణమైనటువంటి భూతత్వమే కాదు, పంచభూతాత్మకమైన అన్ని తత్వాలు ఉన్నటువంటి జీవులు, జంతువులు, సాత్విక జంతువులు ఎన్నో ఉంటాయి. ప్రేమపూరితంగా మన భుజాల మీద వాలేటువంటి పక్షులు ఎన్నో ఉంటాయి. అవన్నీ సాత్విక ప్రవృత్తిని అధికంగా కలిగి ఉంటాయి, మనకు హాని చెయ్యవు. అలా కూడా ఎన్నో ఉన్నాయి, కానీ వాటికి తెలియదు, అవి ఫిక్స్డ్, వాటి జీవితం ఫిక్స్డ్. మనిషికి అలా కాదు, నా గురించి నాకు సంపూర్ణంగా తెలుస్తుంది. భూతత్వం అధికంగా ఉంటే నేను దాన్ని గ్రహించి దాన్ని మార్చుకొని నా సంకల్పము చేత ద్రవతత్వంలోకి రావచ్చు. మళ్ళీ ద్రవతత్వంలోంచి నన్ను నేను గమనించుకుంటూ కొంత సాధన చేసుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ ద్రవతత్వంలోంచి తేజోతత్వంలోకి రావచ్చు. తేజోతత్వంలో నుంచి మళ్ళీ నన్ను నేను గమనించుకుంటూ నా తేజోతత్వము, నా గుణములు, బుద్ధులు పరిశీలించుకుంటూ నా ప్రజ్ఞతో, నా తెలివితో, నా సాధనతో, నా ప్రయత్నంతో నేను వాయుతత్వంలోకి వెళ్ళొచ్చు. వాయుతత్వంలోంచి మళ్ళీ సంపూర్ణత్వముగా నన్ను నేను గ్రహించుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ నా సంకల్ప బలంతో, నా ప్రయత్న బలంతో, నా ఇచ్ఛాశక్తితో, నాకున్నటువంటి
నాలో ఉన్నటువంటి నన్ను నేను తెలుసుకునేటువంటి, నన్ను నేను మార్చుకునేటువంటి ప్రజ్ఞా స్వభావంతో ఆకాశతత్వంలోకి వెళ్ళొచ్చు. అలా ఆకాశతత్వంలో సంపూర్ణంగా ఇమిడిపోయి నేను మోక్షాన్ని పొందొచ్చు. అదే నిర్వాణము. అలా నువ్వు పొందొచ్చు నాయనా, మేము పొందాము అని పొందినటువంటి మన పూర్వీకులైనటువంటి ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులైనటువంటి అనేక మంది మహాత్ములు, వాళ్ళనే మహాత్ములు అన్నాం. వాళ్ళు మనకి ఈ విధానాన్ని అందించారు. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము. నీకు నువ్వు మాత్రమే మేలు చేసుకోగలవు, నిన్ను నువ్వు మాత్రమే మార్చుకోగలవు. అది కూడా విపరీతమైనటువంటి అధిక తపస్సు చేయాలి. నువ్వు అంటే తపించాలి. భూతత్వం నుంచి ద్రవతత్వానికి వెళ్ళడానికి ఆ నీచ కార్యాలను, నీచ బుద్ధులను, నీచ గుణాలను, నీచ భావాలను పోగొట్టుకోవడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. అదంత కష్టమా అంటే కష్టం కాదు, కష్టం కాదా అంటే కష్టమే. నిన్ను మార్చుకోవాలి. అలా ప్రయాణించవచ్చు. ఆ ఒక్క ఛాన్స్ నిన్ను నువ్వు మార్చుకోవడం నీకు మాత్రమే ఉంది. అందుకే రమణ భగవానులు లాంటి వాళ్ళు కానీ, ఆత్మజ్ఞాన గ్రంథాలు అందించిన వాళ్ళు కానీ, బుద్ధ భగవానులు లాంటి వాళ్ళు కానీ, ఆ ఆత్మతత్వాన్ని పొంది అనుభవించిన ఎవరైనా ఆత్మజ్ఞాన మార్గంలో చెప్పింది ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నువ్వు మంచిగా జీవించే ప్రయత్నం చేసుకో, నువ్వు అలా నిర్వాణాన్ని, మోక్షాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని పొందొచ్చు. ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వెళ్ళు అని చెప్పారు. అది నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎందుకున్నారు అనేది పంచభూతాల కలయిక చేత. దాని గురించి మనకు అనవసరం. ఇక ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అయితే మరి ఈ సృష్టి వైపరీత్యాలను ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సృష్టి అన్నప్పుడే మళ్ళీ పంచభూతాత్మకము. మనుషుల్లాగానే చెట్లు కానీ, ప్రకృతి కానీ అన్ని పంచభూతాత్మకముల కలయికతో ఉంది. ప్లెయిన్గా ఉండేది అనంత ఆత్మశక్తి ఆకాశము మాత్రమే. సముద్రాలు కానీ, నదులు కానీ, కొండలు కానీ, గుట్టలు కానీ అన్ని మనిషిలాగా పంచభూతాత్మక కలయికలతో ఉన్నాయి. వాటిలో చలనములు ఉన్నాయి. దాన్ని బట్టి అవి ప్రకృతి ఒకటే అని మనం అనుకుంటున్నాం. కాదు, మనుషుల్లాగా అది కూడా అనేకమే. అది పంచభూతాత్మకము. అందుకని ఆ పంచభూతాత్మక చర్యల వలన ప్రకృతి వైపరీత్యములు వస్తూ ఉంటాయి. ప్రకృతిలో సాత్విక గుణము ఉన్నప్పుడు మనుషులకు అది ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రకృతిలో రజోగుణము అధికమైనప్పుడు మనుషుల్ని కొంచెం అది ఆ ప్రకృతి తన ఆధిపత్యాన్ని మనుషుల మీద చూపిస్తూ ఉంటుంది. సత్వగుణం ఎక్కువ ఉన్న చోట ప్రకృతి మొత్తం జాతికి, అంటే మానవ జాతి, జంతు జాతి అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుంది. రజోగుణం ఎక్కువ ఉన్న చోట ప్రకృతి తన ఆధిపత్యాన్ని మనకు చూపిస్తుంది. తమో గుణం అధికమైనప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. మొత్తం ప్రకృతికి కూడా ఇది వర్తిస్తుంది, ఒక మనిషికి అలాగా. కానీ అందులో సాత్వికత ఏంటంటే నిర్మల నిశ్చల ఆకాశతత్వము. అది ఎప్పుడూ చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు అన్నప్పుడు మనిషిలా రూపం ధరించబడినటువంటివి వాతావరణం, ప్రకృతి, ఇదంతా అది అలా పనిచేస్తూనే ఉంటుంది. దాన్ని అలాగే అర్థం చేసుకోవాలంటే దీన్ని ఎలా స్వీకరించాలి? స్వీకరించడానికి ఏమీ లేదు. జనన మరణములు సహజమైనప్పుడు ఇంకా ప్రకృతి వైపరీత్యాలతో జరిగేదేముంది? జనన మరణాలే కదా. మధ్యలో కష్టాలు, బాధలు, ఇవన్నీ ఆల్రెడీ కర్మ సిద్ధాంతంలో ప్రకృతి వైపరీత్యాలు లేకపోయినా శరీరధారుడైన మనిషి అన్ని అనుభవిస్తున్నాడుగా. సుఖాలు అనుభవిస్తున్నాడు, దుఃఖాలు అనుభవిస్తున్నాడు, మరణాలకు వెళ్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాల్లోనూ జరిగేది ఇంతే. దుఃఖాలకు లోనవుతాడు, మరణాలకు లోనవుతాడు. లేదు, ప్రకృతి సాత్వికంగా ఉంటే సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు, సహకరిస్తూ ఉంటే. అది ఎక్కడైనా అంతే జరిగేది, అదేం మారలేదు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలను ఎలా అర్థం చేసుకోవాలనేది ఏమీ లేదు. అది కూడా పంచభూతాత్మకం అంతే. అది ఏం చేసినా ప్రకృతి వైపరీత్యాలు ఏముంది? మనిషికి మరణం అయితే తప్పదు. శరీరం ధరించిన మనిషికి కష్టం రాకుండా ఉండదు, బాధ రాకుండా ఉండదు, ఇబ్బంది రాకుండా ఉండదు. ఏదో ఒక రకమైన బాధలు పడాల్సిందే. సాత్విక ప్రవృత్తి ఉన్న వాళ్ళు బాధలను ఎక్కువగా తీసుకోరంతే. శరీరానికి అయి తప్పదు. రమణ మహర్షికి అనుభవించలేదా? రామకృష్ణ పరమహంస అనుభవించలేదా? శ్రీరామచంద్రుడు అనుభవించలేదా? శ్రీకృష్ణుడు అనుభవించలేదా? ఎంతమంది వాళ్ళని ఎన్ని బాధలు పెట్టారు? అవన్నీ మామూలే, శరీరపరమైనవి. కానీ జ్ఞానంలో అనంత ఆకాశతత్వంలో లీనమై ఉన్న వారికి ఆ భావన స్వీకరణ ఉండదు. ప్రకృతి వైపరీత్యములు కూడా సేమ్ మానవుడికి ఎలాగే ఉంటాయి. అయితే మరణాన్ని ఇస్తాయి, లేదా దుఃఖాన్ని ఇస్తాయి, లేదా సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకంటే ప్రకృతి ఇచ్చేది ఏమీ లేదు.
అవే మనిషి జీవితంలో ఉండేవి కూడా. కాబట్టి మనిషి జీవితానికి భిన్నంగా ప్రకృతి చేస్తుంది ఏమి లేదు. ప్రకృతే మనిషిని బతికిస్తుంది, ప్రకృతే మనిషిని సుఖపెడుతుంది, ప్రకృతే మనిషిని దుఃఖపెడుతుంది, ప్రకృతే మనిషిని చంపుతుంది. అది సహజ మరణమా ప్రకృతి వైపరీత్యమా? రెండూ ఒకటే. సహజ మరణం అయితే ఒక్కొక్కడు చచ్చిపోయినట్టు కనపడుద్ది, ప్రకృతి వైపరీత్యం అయితే ఒకసారి లక్షల మంది చనిపోయినట్టు కనపడుద్ది, అంతే తేడా. కానీ మరణములు జననములు ఉన్న ప్రతి చోట మరణములు ఉంటాయి, జనన మరణాల మధ్యలో సుఖదుఖములు ఉంటాయి. అదంతా కామన్ థియరీ. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ ఇలా ఎందుకు ఉన్నాయి అన్నదానికి ఒక శీర్షికలో పరిమితిగా నాకు ఇక్కడికి ఇది ఆపుదామని ఇంతవరకు చెబుతున్నాను. ఇంకా దీన్ని అనంతంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే, ఇంకా అర్థం కాకపోతే, మీకు ఇంకా అనుమానాలు ఉంటే మళ్ళీ అనుమానాలను ప్రశ్నల రూపంలో స్పష్టంగా అడిగే ప్రయత్నం చేయండి. ఎక్కడ అనుమానం, ఏంటి, మీకు ఏ సందేహం వచ్చింది, మళ్ళీ దాని గురించి తెలిస్తే విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఒకవేళ నేను చెప్పినది ఎవరికైనా నచ్చకపోతే, సరిగా చెప్పలేదు అని మీకు అనిపిస్తే, నేను అతి సామాన్యుడును. నేను గ్రహించినటువంటి అనేక గ్రంథములు, నేను చదివిన అనేక గ్రంథములు, నేను గ్రహించిన అనేక విషయములు ఆధారంగా ఊహాత్మకంగా నేను చెబుతున్న విశ్లేషణలే ఇవి. కాబట్టి అందులో నిజాలే ఉండాలని ఏమి రూల్ లేదు. కాబట్టి అందులో నిజం ఉండి, మంచి ఉండి, సత్యం ఉండి, బాగుందని మీకు అనిపిస్తే ఆచరణ యోగ్యమైతే తీసుకోండి. లేదు అది సరిగ్గా లేదు, తప్పుగా ఉంది, ఇది ఆచరించలేము, కరెక్ట్ కాదు, ఇది అసత్యం అని మీకు అనిపిస్తే వెంటనే వదిలేసేయండి. అసలు దాన్ని తీసుకోబాకండి. ఎక్కడైనా మీరు మంచినే గ్రహించండి. కాబట్టి ఒకవేళ తప్పు ఉంది, సరిగ్గా చెప్పలేదు అనిపిస్తే నేను సామాన్యుడిని, క్షమించి వదిలేయండి. అర్థమైంది, మాకు ఇందులో మంచి దొరికింది, మేము మంచిని ఇందులో తీసుకుంటున్నాం, మేము ఆచరించుకోవడానికి బాగుంది అనుకున్న వాళ్ళు తీసుకోండి. అలా తీసుకున్న వాళ్ళకి ఏమైనా సందేహాలు వస్తే అడిగే ప్రయత్నం చేయండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.